నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. V3 న్యూస్లో ఈరోజు ప్రత్యేకంగా చర్చను చేపట్టడం జరిగింది. 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చట్టాలు, దానిపై అమలు, రాజ్యాంగ సవరణలు, రాజ్యాంగ సమీక్షలు. చాలాసార్లు రాజ్యాంగ సవరణలు జరిగాయి, 100కు పైగా రాజ్యాంగ సవరణలు జరిగాయి. దీనికి సంబంధించి చర్చను చేపట్టింది V3 న్యూస్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా. మనతో పాల్గొనడానికి లాయర్ అడ్వకేట్ ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్ మరియు సుప్రీంకోర్టు అడ్వకేట్, తెలంగాణకు సంబంధించిన సతీష్ యాదవ్ గారు అడ్వకేట్ ఉన్నారు, మరియు నాగభూషణం గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. వీరికి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చట్టం సంబంధించిన అంశాలను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సార్, ముందుగా చెప్పండి, మీరు అంటే హెడ్ మాస్టర్గా మీరు రిటైర్ అయ్యాడు, అంటే 100కు పైగా రాజ్యాంగ సవరణలు జరిగాయి, గణతంత్ర దినోత్సవాన్ని అద్భుతంగా జరుపుకుంటున్నాం. అంటే మన మౌలిక స్వరూపాన్ని మార్చకుండా మనం అంటే మిగతా దేశాలతో పోలిస్తే మన ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని చెప్పొచ్చు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? సరే, భావజాలం కొంతవరకు పెరిగిందన్నమాట వాస్తవమే, దానికి నేను ఒప్పుకుంటాను. కానీ అనుకున్నంత రేంజ్లో, అనుకున్నంత పెద్ద ఎత్తులో 70 సంవత్సరాల్లో జరగవలసినటువంటి ఫలితాలు మొత్తం రాజ్యాంగ ఫలితాలు చట్టబద్ధమైనటువంటి ప్రజలకు అందుబాటులో లేవు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఈ రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి పెద్ద మనుషులది దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా ఫెయిల్యూర్ అవుతున్నాయని, ఒక సామాన్యుడు ఒక పని సాధించాలంటే, పని చేసుకోవాలంటే, చిన్న స్వల్పమైన కార్యం చేసుకోవాలంటే ఏ ఎమ్మెల్యేనో, ఏ కార్పొరేటర్నో, ఏ మినిస్టర్నో పట్టుకుంటేనే కానీ, అది అతి కష్టం మీద వాళ్ళతో పనులు చేయించుకుంటే ఏది చేస్తే కానీ అక్కడ పనులు జరగటం లేదు. అంటే ఈ చట్టాన్ని ఏమాత్రం కాపాడుతున్నారు, ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగా పరిరక్షిస్తున్నారు, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎంతమంది అర్థం చేసుకొని ఎంతమందికి ముందుకు పోతున్నారు, ఏమైనా సరే డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలి, ఎంతమంది సంపాదించుకోవాలి, ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ పరిపాలనలో చాలా లుసుగులతో కూడుకునేటుంటున్నాయి. కానీ ఆ లుసుగులు అధిగమించి మనం అనుకున్నంత రేంజ్లో ప్రజాస్వామ్యం నడవటం లేదు, ప్రజాస్వామ్యం జరగట్లేదనే నా ఉద్దేశం. నేను ఘంటాపథంగా చెప్పగలను. అంటే ప్రజాస్వామ్యం వేరు, రాజ్యాంగం వేరు. అంటే ప్రజాస్వామ్యంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ రాజ్యాంగం ప్రకారం నడిపించడంలో మనది ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అతిపెద్ద జనాభా గల దేశం. అంటే చాలా దేశాలు విఫలమైనాయి, అంటే ఎన్నికలు నిర్వహించడంతో కానీ మిగతా విషయాలు విఫలమైనాయి. మన ఎన్నికల వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందంటే, అంటే ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ సైతం ఎమర్జెన్సీ విధించినప్పటికీ కూడా మనం అంటే మార్పుని, అంటే రాజ్యాధికారం చాలా స్మూత్గా ఫంక్షన్ అయింది. అంటే మిగతా దేశాలతోటి సైనిక తిరుగుబాట్లు ఇట్లాంటివి ఉంటాయి. కానీ మన రాజ్యాంగం అమలు చేయడంలో కొంతవరకు పాలకులు అంటే అలక్ష్యం ఏం వహించట్లేదు అనే అభిప్రాయం మనలో ఉంది. దీన్ని ఏమంటారు మీరు? లక్ష్యం లేదంటే ఎలా చెప్పగలుగుతాము? ఎందుకంటే సామాన్యుడు తన యొక్క సుఖమైనటువంటి జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా పొందట్లేదు. ఎందుకంటే బాధలు అనుభవిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు గత కాలంతో అయితే ఉన్నాడో అదే స్థితిలో ఉన్నాడు. కానీ మార్పు ఏమాత్రం, ఏదో కొంత జరిగింది, ఏదో ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు, ఏదో మసిబుసి మారేడుగాయలు చేస్తున్నారే. కానీ అసలైనటువంటి రాజ్యాంగమైనటువంటి పరిపాలన ఈ ప్రభుత్వాలు అందించట్లేదనేదే నా యొక్క ప్రగాఢ విశ్వాసం. సతీష్ యాదవ్ గారు, మీరు హైకోర్టులో లాయరు, సుప్రీంకోర్టు కూడా వెళ్తుంటారు. అంటే మీకు ఎలాంటి సమస్యలు, రాజ్యాంగం సంబంధించిన సమస్యలు వస్తుంటాయి? పౌరులు ఎలాంటి సమస్యల మీద వస్తుంటారు? ఎక్కువ కేసులు ఎలా వస్తుంటాయి? అంటే మీరు చట్టాలు చేసిన తర్వాత సమీక్షించేది కూడా సుప్రీంకోర్టు, హైకోర్టులోనే జరుగుతాయి. అంటే చట్టాలు చేసింది, ఒకవేళ చట్టాల్లో లోపాలున్నా ఏదున్నా, అంటే పాలకులకు ఒక చెక్ పెట్టే వ్యవస్థ ఎక్కడుందంటే కోర్టులనే ఉంది. ఆ కోర్టులు మీరు ప్రత్యక్షంగా మీరు వెళ్తున్నారు. అంటే మీరు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? సమస్యలు కోర్టు దృష్టి కంటే ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఉంటాయి మనకి. రాజ్యాంగం ప్రకారము ప్రాథమిక బాధ్యతలు ఉంటాయి మనకి. హక్కులు ఎలా కాపాడబడుతున్నాయో అలా బాధ్యతలు కూడా ప్రతి పౌరుడు స్వీకరించాలి. ఇప్పుడు స్కూల్ వ్యవస్థలోనే మేము న్యాయ వ్యవస్థని, అంటే న్యాయ సబ్జెక్ట్ని పెట్టాలని ఒక కోరికతో మేము చాలాసార్లు ఎడ్యుకేషన్ బోర్డుకి అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ అది స్కూల్ స్థాయిలో ఇంకా అది కాలేదు. స్కూల్ స్థాయిలో నుంచి చూడండి, ఇప్పుడు చట్టాలు పౌరులని ఎలా కాపాడుతున్నాయడానికి ఖచ్చితంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, చట్టాలు కాపాడుతున్నాయి కాబట్టి 70 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం కూడా మేము ఇంత సంతోషం జరుపుకుంటున్నాం. ఒకప్పుడు ఆర్థిక పరంగా మన వ్యవస్థ చాలా వెనుకబడి ఉంది. బ్రిటిషర్స్ చేతిలో చాలా నలిగిపోయిన భారతదేశము ఈరోజు ప్రాథమిక స్థానానికి కొంచెం దగ్గరలో ఉంది. ఇంకొంచెం దూరంలో మంది ఒక టాప్ పొజిషన్లో ఉంటున్న ఇండియాని మనం రక్షించబడట్లేదు అనడానికి వీలు లేదు. రక్షించబడుతుంది, కానీ అందరికీ అవగాహన ఉండాలి. రాజ్యాంగం మనకి ఏం చెప్పింది, రాజ్యాంగంలో ఉన్న మనకు హక్కులు ఏంటి, రాజ్యాంగం వల్ల మన బాధ్యతలు ఏంటి తెలుసుకోవాలి. ప్రతి పౌరునికి హక్కు ఉంది. ఏదైనా ప్రాథమిక హక్కులలో భంగం జరిగినప్పుడు
ఆర్టికల్ 21 కానీ ఆర్టికల్ 14 కానీ భంగం జరిగినప్పుడు దాన్ని హైకోర్టుని కానీ సుప్రీంకోర్టుని కానీ అతను సంప్రదించాలి. మీకు విషయం తెలుసు, ఎవరికైనా ఒకరి బాధ వస్తే పోస్ట్ కార్డుతో కూడా హైకోర్టుకి మనము రిట్ లాగా పంపించవచ్చు, పిల్లాగా పంపించవచ్చు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాము, రిట్ పిటిషన్స్ అంటాము. ఇది హైకోర్టుకు ఉన్న హక్కు ఆర్టికల్ 226 ప్రకారము, సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 32 ప్రకారం వాళ్ళని సంప్రదించాలి. కానీ ఎంతమంది పౌరులకి ఈ విషయం తెలుసు? తెలియదు. ఎంతమంది పౌరులకి అవగాహన ఉంది? ఇక్కడ అవగాహన లోపమే తప్ప రాజ్యాంగము మన దేశాన్ని కాపాడట్లేదన్నలో నిజం లేదు. రాజ్యాంగబద్ధంగా ఉన్నాం మనం. మరి ఆ స్టేజ్కి ఎప్పుడు ఎదగాలి? స్కూలు, మీరు అంటే రిటైర్ అయిన హెడ్ మాస్టర్ అని విన్నాను, స్కూల్ వ్యవస్థలోనే న్యాయ వ్యవస్థ గురించి కొంతమందికి పిల్లలకి అవగాహన కల్పించాలి. సబ్జెక్ట్ లేకపోయినా ప్రిన్సిపల్స్, టీచర్స్ ఒక సండే వర్క్షాప్ పెట్టి ఇది మన రాజ్యాంగము, ఇది మన ప్రాథమిక హక్కులు, విధులు అని చెప్పబడాలి. ప్రతి సాటర్డే సండే స్పోర్ట్స్తో ఎంత ఇంపార్టెంటో, ఒక ఆటపాటలు ఎంత ఇంపార్టెంటో స్కూల్ దశలో న్యాయ వ్యవస్థని తెలుసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్గా టీచర్లు, ప్రిన్సిపల్ గ్రహించి వాళ్ళకి సాటర్డే సండే ఒక గంట వర్క్షాప్ పెడితే చాలు. నాన్న ఈ పనులు చేయకూడదు, ఈ హక్కులు మీకున్నవి, వీటిని మనం విధులుగా భావించాలని. రాజ్యాంగం చక్కగా పొందపరిచిందండి. అతిపెద్ద రాజ్యాంగం అనే దేశాలన్నింటిలో బ్రిటన్ కాన్స్టిట్యూషన్ మంది. దాంట్లో ప్రతి ఆర్టికల్ ప్రతి హక్కుని సమకూరుస్తుంది. అది చిన్న పెద్ద తేడా లేదు ఈ రాజ్యాంగానికి. ఎటువంటి వాళ్ళైనా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిందే. అంటే ముఖ్యమంత్రి నుంచి కూడా ప్రాథమిక మామూలు పౌరుడు కూడా ఆ ఆర్టికల్స్కి సంబంధించి బ్రతకాల్సింది సమాజంలో. ఎందుకంటే వీఆర్ సోషల్ యానిమల్స్, మనకు సోషల్ ఇంజనీరింగ్ ఉంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇంకొక వ్యక్తిని బాధపరచకూడదు. అలాంటి బాధలు ఏమైనా అవుతే వాటిని కోర్టు సంరక్షిస్తుంది, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. 70 సంవత్సరాల గణతంత్ర దినోత్సవ చరిత్రలో మనం ఆర్థికంగా అప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాం, వ్యవస్థని మార్చుకున్నాం మనం. ఎందుకంటే విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థల వ్యవస్థలన్నింటినీ కాపాడే ప్రాథమిక వ్యవస్థ మాత్రం మన రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. ప్రతిదీ కోర్టుకు రావాల్సిందే. అంటే కోర్టు అనేది అల్టిమేట్. మీరు చెప్పిన దానికి ఒక ఇది ఏంటంటే, మనము అంటే రాజ్యాంగము లిఖిత రాజ్యాంగం రూపించడంలోనే మనకు హక్కులు కల్పించబడ్డాయి. ఎలాంటి హక్కులు అంటే, ఇప్పుడు బ్రిటన్, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, జపాన్, ఐర్లాండ్, కెనడా దేశాల రాజ్యాంగాలను పరిశీలించి 308 మంది మేధావులు చర్చల అనంతంగా 444 అధికరణలు, 22 భాగాలు, 12 షెడ్యూల్ చేశారు. చేసిన తర్వాత 100 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. ఇప్పటికి 100 పైచిలకు జరిగింది. 100 పైచిలకు జరిగిన అక్కడ మౌలిక స్వరూపం ఏంటంటే, మౌలిక స్వరూపాన్ని మార్చకుండా నువ్వు ఎన్ని సమీక్షలైనా చేయొచ్చు, చట్టాలన్నా చేయొచ్చు. ఇప్పటి వరకు మౌలిక స్వరూపం మార్చినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే చేయకుండా, అంటే ప్రభుత్వాలు కూడా దాని పట్ల కొంచెం నిబద్ధతతో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అంటే లిఖిత రాజ్యాంగం కాబట్టి మనకు ఈ విధంగా ఉందని చెప్పొచ్చు కదా మనం. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఎక్కడ చెక్ పెడతామన్నారు కదా, ఎక్కడ ఏ ప్రభుత్వమైనా కానీ ఆ మౌలిక స్వరూపాన్ని మార్చకుండా దానికి విరుద్ధంగా వాళ్ళు ప్రణాళికలు చేసుకోవాలి. స్టేట్ వ్యవస్థ, సెంట్రల్ వ్యవస్థ, 2 వ్యవస్థలు మనకి. అంటే మనది ఫెడరల్ సిస్టమ్ కదండి. ఈ స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ మౌలిక స్వరూపాలు మార్చకుండా నీ నిబద్ధతతో నీ యొక్క హక్కు, నీ యొక్క పరిధిలో నువ్వు ఏదైనా మార్పులు స్వీకరించవచ్చు, రాజ్యాంగాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చవచ్చు. ఎలా అంటే ఇప్పుడు 100 సవరణలు జరిగాయి అన్నారు. సవరణలు ఎందుకు జరుగుతున్నాయంటే అప్పుడు మనము 1950 పరిస్థితి వేరు, ఇప్పుడు 2019 పరిస్థితి వేరు. అంటే చట్టము అందరికి అనుకూలంగా మార్చబడాలంటే దాన్ని మార్పు తీసుకురావాలి. అంటే మౌలిక స్వరూపం, ప్రియాంబుల్ మారకూడదు. మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు ఎవరికి లేదు. కానీ ఆర్టికల్స్ని మనకి ఇప్పుడు చూడండి, ఆర్టికల్ 21 ఎన్నోసార్లు అమెండ్ అవుతుంది, ఆర్టికల్ 44 ఎన్నోసార్లు అమెండ్ అవుతుంది. అలా ఆర్టికల్స్ ఎందుకు అమెండ్మెంట్స్లో వస్తున్నాయంటే మనకి అనుకూలంగా మారుతుంది సమాజం, కనుక సమాజాన్ని బట్టి మనం మారాలి. ఇప్పుడు ఓటు హక్కు ఉన్నది ఒక అన్నప్పుడు 1981 కోట్ల జనాభా అన్నటువంటి రోజుల్లో 1971లో మార్పు జరిగింది. అది 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు సవరించి 18 సంవత్సరాలకు కూడా ఓటు హక్కు వస్తుంది. సవరణ జరిగింది, ముందుకు వచ్చేసింది. ఆ సవరణ జరిగింది, కానీ ఆ ఓటు హక్కును ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు? ఓటు హక్కును సద్వినియోగం చేయడం కోసమే మనం ఎంతవరకు చైతన్యం చేయగలుగుతున్నాం రాజ్యాంగపరంగా? ఆ రాజ్యాంగపరంగా చైతన్యం చేయట్లేదు. ఒక 30% వేస్తున్నారు, 70%. అంటే మీరు చెప్పింది కరెక్టే నాగభూషణం గారు. అంటే ఈ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ రాజ్యాంగంలో మాత్రం పకడ్బందీగా నిర్మించారు. ఎందుకంటే నువ్వు ఒక స్వరూపాన్ని కానీ ఒక దాన్ని పకడ్బందీ
మంది అంటే క్రాస్ అండ్ చెక్స్ పెట్టారు ప్రతిదానికి. నీకు పార్లమెంటు చేసే చట్టాలని సవరణలు అంటే ఒక సమీక్షించే అధికారాన్ని సుప్రీంకోర్టుకి ఇచ్చారు. అలాగే పార్లమెంటు రెండు అంటే చట్టం చేసే అధికారం అంటే ఎక్కడ కూడా ఏక వ్యక్తి అనేది లేకుండా ప్రతి దగ్గర క్రాస్ నిండు సభలు పార్లమెంటు బిల్లు పాస్ అయ్యి రాష్ట్రపతి ఆమోదం పొందితేనే అది చట్టం అయింది. దానికి కూడా కొన్ని ఏం చేశారు 2/3 వంతు కొన్నిటికి, కొన్ని సింపుల్ మైండ్కి, కొన్నిటికి రాష్ట్రాల ఆమోదం అంటే ఎన్ని విధాల చెక్ పెట్టాలనో అన్ని విధాల్లో రాజ్యాంగాన్ని రూపొందించారు. అంటే మీరు అన్నట్టు కరెక్టే, కొన్ని చోట్ల విఫలమవుతున్నది అనేది పాలకుల ప్రాబ్లం, కానీ రాజ్యాంగ నిర్మాతలు మాత్రం చాలా పకడ్బందీగానే రాజ్యాంగాన్ని రాశారనేది మనకున్న అభిప్రాయం. ఇప్పుడు రాష్ట్రపతి గారికి సంపూర్ణ అధికారం ఇచ్చిందంట? ఇవ్వలేదు, రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగం లేదు, రాజ్యాంగంలో లేదు. ప్రెసిడెంట్ అనేది ప్రాథమిక పౌరుడు, ఆయన హక్కులు పూర్తిగా అంటే కాన్స్టిట్యూషన్ స్వరూపాన్ని మార్చదగిందో ఉండకుండా అన్ని హక్కులు ఆయనకు ఉన్నాయి. ఏది వినియోగించుకోవట్లేదు కదా, రబ్బర్ స్టాంప్ లాగానే పనిచేస్తున్నారు. నాగభూషణం గారు మనము ఒక అమ్మ వండిన వంటలో 3 కొడుకులు ఉంటారు, ఒకరికి నచ్చుతుంది, ఆ సొంత కొడుకు ఇంకొకరికి నచ్చదు. అమ్మ వంటే 3కి ఒక రకంగా నచ్చినప్పుడు, ఇంత కోట్ల జనాభా ఉన్నప్పుడు అందరికీ ఇది అవగాహన కల్పించినప్పుడు మనము విఫలమవుతుందని చెప్పడానికి ఒక మెయిన్ రీజన్ ఉండాలి. మెయిన్ రీజన్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం సాధారణంగా ఇది జరగట్లేదు అనడం కంటే ఏ విధంగా జరగట్లేదు, ఎందుకు విఫలమవుతుంది, ఎక్కడ విఫలమవుతుంది, విఫలమైతే దానికి ఉన్న పరిష్కారం ఏంటి అంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని అన్నట్టుగా మీరు అంటే రబ్బర్ స్టాంప్ అనడానికి వీల్లేదు. ఎందుకంటే అసలు ఏ చట్టం జరగాల్సిందా అంటే అవగాహన ఏంటంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి కలిపి పార్లమెంటు ఈ ముగ్గురి ఆమోదంతో నీకు చట్టం అయింది. అంటే లోక్సభలో సభ్యులు ఒప్పుకోవాలి, రాజ్యసభలో ఒప్పుకోవాలి, వీళ్ళిద్దరు ఒప్పుకున్నాక రాష్ట్రపతి సంతకం పెట్టాలి, అప్పుడే చట్టం అయింది. అంటే నీకు భాగస్వామ్యం ఉన్నాడు, ఆయన భాగస్వామ్యం లేకుండా ఎక్కడ ఉంది? రాష్ట్రపతి భాగస్వామ్యం ఉంది. భాగస్వామ్యం ఎందుకుంది? లోక్సభ సభ్యులు అంటే ప్రజల నుంచి ఎన్నికైన వాళ్ళు, రాజ్యసభలు రాష్ట్రాల నుంచి ఎన్నికైనారు, వాళ్ళు ఓకే చేసారు. వాళ్ళు ఓకే చేసిన దాన్ని రాష్ట్రపతి కూడా ఆమోదిస్తారు. అందరికీ భాగస్వామ్యం లేకుండా రాష్ట్రపతికి లేదు. సర్వ సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి, యుద్ధం వచ్చినప్పుడు కానీ ప్రతిదానికి రాష్ట్రపతి పేరు మీద జరుగుతాయి. ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ అనేవి ఇంకా ఏ చట్టంలో ఎక్కడ కూడా లేదు. అంటే ఒక హౌస్ యూటిలిటీ అంటే సార్ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మనం అందరికి ఇచ్చే మెసేజ్ ఎలా ఉండాలంటే మనము రాజ్యాంగాన్ని అమలు పరచలేకపోతున్న విఫలం ఉన్నామా, రాజ్యాంగమే విఫలమైందని రాజ్యాంగంలో రాష్ట్రపతికి అధికారాలు అంటే ఇప్పుడున్న అధికారాలు సంపూర్ణ అధికారాలు అంటే ఇప్పుడు కేబినెట్ నిర్ణయం ప్రకారమే నడుచుకోవాల్సింది రాష్ట్రపతి. కేబినెట్కి అతీతంగా నడుచుకోవడానికి వీల్లేదు. కేబినెట్ ఇది హైయెస్ట్ బాడీ. కేబినెట్ ఎందుకు హైయెస్ట్ బాడీ అంటే కేబినెట్ అనేది ప్రజల చేత ఎన్నుకున్న ఎంపీలు, వాళ్ళు ఎలక్ట్ అయిన వాళ్ళు, అది అంటే అత్యధిక స్థానాలు సాధించిన ఎంపీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వాళ్ళ దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత. అత్యవసర సమయాల్లోనే రాష్ట్రపతి ఇన్వాల్వ్. యుద్ధం వచ్చినప్పుడు కానీ 355 ఆర్టికల్, 356 ఆర్టికల్ ఇట్లాంటి సందర్భాల్లో రాష్ట్రపతి, మిగతా టైం అంతా కూడా కేబినెట్ నిర్ణయాల ప్రకారం ఆయన చేయాల్సి ఉంటుంది. ఇంకా రాష్ట్రపతికి పేరు మీదే నడుస్తాయి, కానీ రాష్ట్రపతి ఎక్కడ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యే ప్రశ్న ఉత్పన్నం కాదు ఇక్కడ. ఇప్పుడు రాజ్యాంగం గురించి మనం చెప్తున్నప్పుడు మొదటిగా అవగాహన చేర్పించాలండి, జనాలలో అవగాహన కల్పించాలి. అవగాహన లేనప్పుడు ఆ వ్యక్తికి ఏం చెప్పినా అర్థం కాదు. అవగాహన తర్వాత వాటికి పూర్తిగా 2 రక్షణలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మీకేమైనా బాధ జరిగితే రాజ్యాంగం ప్రకారం ఎక్కడ రక్షణ కల్పించబడుతుందనే దాని మీద మనం చెప్పాలి. 3వది విఫలం ఎక్కడ అవుతుంది అనేది కరెక్ట్గా తెలియాలి. అంటే విఫలం ఎక్కడైంది అంటే ఒక వ్యక్తికి వచ్చే బాధ అందరికీ బాధ అయి ఉండకపోవచ్చు, అది ఆ వ్యక్తికి ఉన్న బాధ అతను ఎలా రక్షించుకోవాలని తెలియాలి. ఎంతమంది కోర్టున అప్రోచ్ అవుతున్నారు. ఇప్పుడు రాజ్యాంగ పరంగా హైకోర్టుకి కొన్ని రక్షణ విధులు ఇచ్చాము, సుప్రీంకోర్టుకి కొన్ని రక్షణ విధులు ఇచ్చాము, పోస్ట్ కార్డు ద్వారా కూడా వాళ్ళ బాధలు చెప్పవచ్చు. ఎంతమంది కోర్టుని అడుగుతున్నారు ఈ విషయం మీద? ఎంతసేపు అక్కడ విఫలమైంది, ఇక్కడ విఫలమైంది, రాజ్యాంగం పని చేయట్లేదు, చట్టాలు మమ్మల్ని రక్షించట్లేవు అనే టాపిక్ మీద వస్తే, చట్టాలు రక్షించకపోతే మీరు 70 సంవత్సరాలలో ఇంత అభివృద్ధి చెందేవాళ్ళ? ఒకటి చట్టమే ఇప్పుడు ఒక దేశం అన్నాక ఎన్ని విభాగాలను చూడాలి. ఒక దేశం ఆర్థికంగా చూసుకోవాలి, రక్షణ పరంగా చూసుకోవాలి. దేశానికి ఎన్నో పనులు ఉన్నాయి. నీకు ఒక ప్రాథమిక పని ఉంది, రాజ్యాంగాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడికి ఉంది.
రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించవద్దు. అంటే నేను ఏమంటున్నానంటే ఒక దేశానికి అడుగు పెడుతున్నప్పుడు ఆ దేశ గౌరవం మీద ఉన్న మెయిన్ ప్రియాంబుల్ చదువుకుంటాం. ఆ దేశంలో ఏం చట్టాలు ఉన్నాయి ఏంటంటే ప్రియాంబులు మనం రాజ్యాంగ పీఠికలో చెప్తున్నది ఏంటంటే నేను చూసిన రాజ్యాంగ పీఠిక చెప్తున్నది భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకునేందుకు పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆధారాలపై స్వేచ్ఛను అంతస్తులు అవకాశాల్లో సమానత్వాన్ని చేకూర్చేందుకు వారి వ్యక్తిగత గౌరవాన్ని జాతీయ ఐక్యతను సమగ్రతను సంరక్షిస్తూ సౌహృదత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలి. ఇది రాజ్యాంగ పీఠిక లక్ష్యం. ఇందులో అంటే ప్రతి పదం వాడిరు అంటే పౌరునికి కల్పించాల్సిన అన్ని హక్కుల్ని ఇచ్చారు. అంతే కదండి. వీ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ సెక్యులరిస్టు, సోషలిస్టు, ఓకే, అండ్ ఫెడరలిస్ట్, ఇన్ని ఉన్నాయి. మన చట్టము అనేది ఎలా ఉందంటే అండి, మీకు చెప్తాను చూడండి నాగభూషణం గారు, మన చట్టము రాజ్యాంగం అనేది చాలా అన్ని దేశాలను చూసి అంటే అన్ని పరిశీలించి మనది అంటే లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఎలా అంటే ఏమైనా మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని ప్రతిదీ లిఖితంగా ఉంది, అమెండ్ చేసుకోవడానికి. నేను చెప్పేది అదే, లిఖిత రాజ్యాంగం వల్ల ఏంటంటే దానికి అన్యాయం జరిగింది అనుకుంటే కోర్టుకు వెళ్ళి ఆశ్రయించి హక్కు కూడా ఇచ్చారు. మళ్ళీ లిఖిత రూపంగా ప్రాక్టికల్గా జరగట్లేదని నా అభిప్రాయం. ఒక బ్రేకులు లేని బండిలో ఒక లైసెన్స్ లేని డ్రైవర్ నడిపించినట్టుగా ఉందండి మీ వ్యవస్థ. ఆ వ్యవస్థను దుమ్ము దులపాలి, ఆ వ్యవస్థను కూకటేళ్లతో బూజు పట్టిన దులుస్తేనే కానీ, సరి అయినటువంటి ప్రక్షాళన చేస్తేనే కానీ ఈ రాజ్యాంగ అంటే మీరు ఎలా చేస్తే కరెక్ట్ అంటారు? అంటే మీరు ఒక రిటైర్డ్ టీచర్గా మీరు అంటే ఇప్పుడు తప్పు అంటే మనం ఎప్పుడైనా కానీ ఒక తప్పును ఎత్తి చూపుతున్నప్పుడు దానికి ఆల్టర్నేటివ్స్ కూడా మనం చూపించాల్సిన అవసరం ఉంటుంది. తప్పని చెప్పడం ఒకటే కాదు, అంటే ఇది ఇట్లా ఉన్నది కాదు, ఇట్లా జరుగుతుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఉండాలి కదా. అంటే మీ ఆలోచనలో నా ఎడ్యుకేషన్లో ఇది చెప్పడమే ఉంది కానీ దాని సొల్యూషన్ మాత్రం నేను కూడా ఎడ్యుకేషన్లో నాకు కూడా మా గురువులు నేర్పలేదు. ఆ ఎడ్యుకేషన్లో లోపం కూడా ఉంది. గణతంత్ర దినోత్సవం ప్రత్యేక చర్చలో చిన్న బ్రేక్ తీసుకుందాం. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు గణతంత్ర దినోత్సవం ప్రత్యేక కార్యక్రమం. సార్, అంటే మనము ఒకటేందంటే అంటే దేన్నైనా వ్యవస్థనైనా దేన్నైనా విమర్శించడం అనేది ఈజీ. అంటే విమర్శించడం అనేది అంటే అందులో విమర్శ ఉండాలి, విమర్శతో పాటు దానికి కొన్ని సూచనలు కూడా ఉండాలి. సొల్యూషన్ అక్కర్లేదు, సూచనలు ఉండాలి. సొల్యూషన్ అంటే మనం చేయలేము, అది సూచనలు ఉండాలి. అంటే ఈ విధంగా చేస్తే నాకు నిన్న అంటే ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న వచ్చింది. అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అతను ఒక లెజెండ్ లీడరు, ఒక భారత రాజకీయాల్లో అవపోసపట్టిన లీడరు, అతనికి మించిన మేధావి లేడని నా అభిప్రాయం. అతను ఏమన్నా అంటే నేను దేశానికి ఇచ్చిన దానికంటే నాకు దేశం చాలా ఎక్కువ ఇచ్చింది, నేను కృతజ్ఞుని, ఈ విషయంలో దేశానికి నేను చాలా తక్కువ చేశాను, దేశం నాకు చాలా ఎక్కువ చేసింది అన్నాడు. అంటే వినమ్రతతో ఆయన భారతరత్నాన్ని స్వీకరించాడు. అంటే మనము అంటే ఊరికే విమర్శలు అని కాకుండా మన రాజ్యాంగం అనేది ఎంత అంటే జనాభా 130 కోట్ల జనాభా, 33 కిలోమీటర్ల వైశాల్యం, 1500-200 ఇవి మన సరిహద్దు ప్రాంతాలు. అంటే ఇన్ని ప్రాంతాలు ఇంత ఉన్నది, ఇన్ని అంటే విభిన్న మతాలు, విభిన్న కులాలు. అంటే మన దగ్గర అంతర్గత సంక్షోభం లేదు, అంతర్గత కలహాలు లేవు. పక్క దేశాలు చూస్తే పాకిస్తాన్ లేదు, సైనిక పాలన అలాంటివి లేవు. అంటే రాజ్యాంగం అంత కట్టుదిట్టంగా అమలు చేయడం వల్లనే ఈ సాధ్యమవుతున్నాయని మనం ఎందుకు అనుకోకూడదు అనేది సెక్యులర్ కంట్రీ ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి వ్యవస్థ, అది అవన్నీ బాగానే ఉన్నాయి చెప్పుకోవడం. ఇన్ ప్రాక్టికల్గా కొంత ఇంప్లిమెంటేషన్లో కొంత లోపం జరుగుతుందనేది నా ఇంప్లిమెంటేషన్లో లోపం ఖచ్చితంగా ఉంటుంది. ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద జనాభాలో, ఇన్ని రాష్ట్రాల్లో, 30 రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలు, వివిధ కులాలు, వివిధ మతాల్లో కొన్ని ఉంటాయి. కానీ దాన్ని ఎట్లా సవరించుకోవాలనేదే మనకు ప్రశ్న. సవరించుకోవాలి, సరిదిద్దుకోవాలి. దీని దగ్గర మనం ఎలా దృష్టి పెట్టాలి? పౌరునిగా మన బాధ్యత. మనం చాలా మంది ఏం చేస్తారంటే హక్కుల గురించి మాట్లాడతారు కానీ బాధ్యతల గురించి మాట్లాడతారు. మీరు చాలా మందిని చూడండి, ఎంతసేపు ఈ నెహ్రూ బాగా చేయలేదు, గాంధీ బాగలేదు, మోడీ బాగా చేయలేదు, వాజ్పేయి బాగా చేయలేదు అంటారు. కానీ మరి నువ్వేం చేస్తున్నావు అనేటప్పటికి వచ్చేటప్పటికి నీ ఇంటి ముందు ఉన్న చెత్తను కూడా బయటపడేడు, ఇంటి ముందర చెత్త. బాధ్యత కూడా అంటే పౌరుల బాధ్యత లేదా అనేది ప్రశ్న.
బాధ్యత ఉంది. రాజ్యాంగంలో 51A ఆర్టికల్లో పౌరుని విధులు ఉంటాయి. అవును, విధులు అండి హక్కులు. ఈ విధులు స్కూల్ వ్యవస్థలో ఎక్కడ చెప్పలేదు. అవును. అంటే దేశం పట్ల గౌరవంతో, పెద్దల పట్ల గౌరవంతో, సమాజం పట్ల గౌరవంతో మెలగాలనేది ఉంది. అవును. అంటే ఇప్పుడు ఒక విధిగా ఎంతమంది ఈ వ్యాపారవేత్తలు, ఎంతమంది ఈ ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వాళ్ళు, ఎంతమంది ఈ బిజినెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళు విధిగా ప్రభుత్వానికి కట్టాల్సిన పేమెంట్స్, ట్యాక్సులు ఏవైతే విధిగా కడతారో, ప్రతి పౌరుడు ఎలాగైతే తన విధిగా తన బాధ్యత నిర్వహిస్తాడో ఆ రోజున ఈ రాజ్యాంగం పూర్తిగా అమలు చేయబడ్డట్టే. ఎలా అంటే ప్రతి ఒక్కరికి ఒక దారి ఉంటే ఇంకొకరికి వేరే దారి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆ దొంగదారిలో వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు తప్ప ఈ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాము, పౌరునిగా ముందు నేను చేయాల్సిన ఈ పనులు ఉన్నాయి అని ఒక పౌరుడు ముందుకు వస్తే ఈ అమలులో ఏ లోపం ఉండదండి. ఎందుకంటే కోర్టులు నిరంతరము పని చేస్తున్నాండి 70 సంవత్సరాల నుంచి. ఒక వ్యవస్థలో చూడండి, ఒక కోర్టులో జరిగింది ఇంకో కోర్టులో అప్పీల్ వేసుకొని, ఇంకో కోర్టులో అప్పీల్ వేసుకొని లాస్ట్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళే ప్రాథమిక హక్కు చేపరచబడింది పౌరుడికి. పౌరుడు ఎక్కడ భంగపడుతున్నాడు, ఏ విధంగా వాడు పౌరుడు రక్షించబడట్లేదు. ఉద్యోగాలు అనేవి, ఈ సమాజంలో బ్రతకడానికి అవకాశాలు అనేవి మన దేశంలో ఉన్నంత విచ్ఛిన్నంగా, అంటే ఒక స్వతంత్రంగా వేరే దేశంలో లేవు. ఒక వ్యక్తి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. ఈ వ్యక్తి ఇంకొక ఊరికి వలస వెళ్ళి అక్కడ ప్రశాంతంగా బ్రతకవచ్చు. అలాంటి రక్షణ మన రాజ్యాంగం కల్పించబడింది. అంటే అందులో మనం ఈ దేశంలో సరిహద్దులు ఎక్కడికైనా వెళ్ళి నివాసమే ఏర్పరచుకోవచ్చు అనే ఆర్టికల్ ఏది మన దేశంలో ఉన్నట్టుగా వేరే దేశాల్లో లేవు. మరి అలాంటి అప్పుడు కూడా అమల్లోకి రాలేదు, చట్టాలు రక్షించబడట్లేదు అంటే చట్టాన్ని మీరు గౌరవిస్తున్నారా? చట్టాన్ని మీరు సమయానికి చట్టాన్ని దృష్టిలోకి మీరు తీసుకెళ్తున్నారా? ఒక దొంగతనం జరిగినప్పుడు, ఒక మర్డర్ జరిగినప్పుడు సాక్ష్యం చెప్పండి రానాయన కోర్టుకు వచ్చి అంటే ఒకరు రారే ముందుకి. రక్షణ ఎక్కడి చేయబడుతుంది చట్టంలో? అవగాహన మెయిన్ అండి. మీరు విమర్శిస్తున్నప్పుడు విమర్శల్లోనే సూచనలు ఉండాలి. నిన్న ఏసీబీ గారితో కూడా నాగభూషణం గారు ఇంకొకటి వినండి, సూచనలతో పాటు పాలన అంటే ఎవరు ఎంత బాధ్యత వహిస్తున్నారు అనే ప్రతి ఒక్కరికి ఒక అవగాహన కల్పిస్తే చట్టము మనకి ఏదైతే పొందబడుచున్నదో అది ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది అన్ని చోట్లలో నుంచి. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ తీసుకుంటే అసలు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి 18 ఏళ్ళు దాటిన ప్రతి పౌరునికి ఓటు హక్కు, సమాన ఓటు హక్కు ఉంది. అమెరికా లాంటి లాటిన్ అమెరికా దేశాలు తీసుకుంటే ఓటు హక్కు విలువ మారిపోతుంటుంది. అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఎంత ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నామంటే ఎంత నియంత అయినా మన ఓటు ద్వారా దించేయచ్చు. అంతే కదా. చైనా ఏంది, చైనా జీవితకాలం అధ్యక్షుడు, మనకు అట్లా లేదు కదా, లేదు మరి. అటు చైనా కమ్యూనిస్టులు, మేము సోషలిస్టులము గొప్ప వాళ్ళు అని చెప్పుకున్న వాళ్ళు జీవితాంతం ఒక అధ్యక్షుడు ఉంటాడు. మనకు రేపు రామ్నాథ్ కోవింద్ ఉంటాడు, రేపు ఇంకొకరు ఉంటారు, రేపు మోడీ ఉంటారు, ఇంకొకరు తర్వాత ఎవరు ఉంటారు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు. ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కదా మనం. లోపాలు సవరించుకోవాలి, అందులో తప్పులేదు. కానీ అసలు ప్రజాస్వామ్యంలో అంటే హక్కులు అడిగే వాళ్ళు బాధ్యతలను ఎందుకు గుర్తించారు అనేది ప్రశ్న. నా ప్రశ్న కూడా అదే. అంటే నా ప్రశ్న కాదు, దానికి నా సూచన కూడా ఇదే. ప్రతి ఒక్క పౌరుడు నాది విధిగా అనేది అనుకున్న రోజున ఇంకా ఈ చట్టాలు అనేవి చాలా పకడ్బందీగా అమలు చేయబడతాయి. ఇప్పుడు రాత్రి 10 గంటలకు రోడ్ల మీద ఉండకండి అనేది ఒక సూచన ఉందనుకోండి. 10 గంటల తర్వాత ఎంతమంది ఉంటున్నారు, 10 తర్వాత ఎన్ని షాప్స్ ఓపెన్ ఉంటున్నాయి, 10 తర్వాత ప్రతిదీ ఎందుకు ఉంటుంది, మరి రాత్రి 10 తర్వాత ఒక పోలీసు వాడు ఒక పౌరుని ఎందుకు ఉండాలంటే ఎంతమంది పోలీస్ వ్యవస్థ కావాలి మనకి? పోలీసు వ్యవస్థ చేసే వరకు చేస్తుంది కానీ కొంత విఫలమవుతుంది. నేను సూచనలను 10 తర్వాత జనరల్గా ఉండకూడదండి, మన సిటీ రూల్ అది అనుకుందాం. ఒక అనౌన్స్మెంట్ వచ్చింది కానీ మన పౌరులే 10 తర్వాత బయటకు వస్తే అంటే ప్రతి ఒక్క పోలీసు ఒక పౌరుని ఉంటే ఎంతమంది పోలీసులు కావాలి? ఎక్కడ చట్టం రక్షిస్తుంది? కనుక మీరు ఈ సూచనను ఫాలో అయితే అందరు పట్టించుకుంటే అక్కడ అఫెన్సెస్ తక్కువ అవుతాయి. అలాగే రాజ్యాంగంలో కూడా వాళ్ళకు ఈ హక్కులు ఉన్నాయి, విధులు ఉన్నాయి. అసలు రాజ్యాంగంకి ఎంతమందికి అవగాహన ఉన్నాయి దాని మీద మీరు ప్రశ్న. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు తీసుకుంటే సమానత్వం హక్కు, స్వేచ్ఛ హక్కు, వాక్ స్వాతంత్రం హక్కు, మత స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక హక్కు, విద్యాపరమైన హక్కు, ఇన్ని హక్కులు ఇచ్చింది. అంటే మత హక్కు ఉంది, వాక్ స్వాతంత్రం ఎంత వాక్ స్వాతంత్రం ఏంటంటే భారతదేశంలో అవతలని తిట్టి కూడా నాది వాక్ స్వాతంత్రం అనే హక్కు కూడా ఈ మధ్యకాలంలో కొంత ఫ్యాషన్ అయిపోయింది. అవతలోని మనోభావాల్ని అగౌరవపరిచి కూడా అది కూడా అంటే ఇన్ని స్వేచ్ఛలు ఇచ్చినప్పటికీ కూడా పౌరులు ఒక ప్రభుత్వాలని తప్పుపట్టడం, ప్రభుత్వాల ఫెయిల్యూర్ ఉంది అందులో 100%. కానీ పౌరుల బాధ్యతలు కూడా అంతే ఉన్నది అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. దీన్ని మీరు ఎలా అనుకుంటారు? హక్కులన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ చట్టాలు బాగానే ఉన్నాయి, రాజ్యాంగం అంతా బాగానే ఉంది. కానీ ఆ ఇంప్లిమెంట్ ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరైనా ఒక స్త్రీ కానీ ఒక మెడలో బంగారం గొలుసు వేసుకొని పోతే పట్టపగలే పీక్కొని పోతున్నారు.
ఎక్కడ రక్షణ పడుతుంది, ఎక్కడ కాపాడబడుతుంది. అవి వ్యవస్థల్లో లోపాలు కానీ అవి రాజ్యాంగంలో లోపాలు. లోపం అంటలేదు అది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫర్ దాన్ని చట్ట పరిధిలోకి ఎందుకు తీసుకోకూడదు, అది నా ఉద్దేశం. చట్ట పరిధిలో పెట్టి ఎందుకు రక్షించకూడదు? ఒక బాలిక ఉంది, ఒక చిన్న మైనర్ బాలిక మీద అత్యాచారాలు చేస్తుంది. ఎంత అసాంఘికమైన విషయం, ఎక్కడ అంత నీచమైనది. మన ఎక్కడో ఒక దగ్గర ఒక విషయం జరిగిందని, ఎక్కడో ఒక దగ్గర తప్పు జరుగుతుందని మన దేశమంతా ఇలా ఉందని అనుకోకూడదు. లేదు కాదు, కొంత జరుగుతుంది కదా అండి. ఆ కొంత ఆపలేమండి. ఇప్పుడు ఇన్ని కోట్ల జనాభా మంది బహుళ ఇంకొన్ని వాళ్ళు మాది ప్రథమ స్థానం ఉండొచ్చు ఈ జనాభా సంఖ్యలో. ఎన్ని కోట్ల మంది జనాభాలో ఎక్కడ ఎందుకు తప్పు జరుగుతుందంటే అక్కడ మనం సరి అయిన సూచనలు ఫాలో కాకపోవడం. మీరు ఎందాక అన్నారు ఈ నగలు పట్టపగలే పీక్కెళ్తున్నారని. చైన్ స్నాచింగ్ హరికట్టబడింది. ఎలా అంటే ప్రతి స్త్రీ కూడా పద్ధతిగా కొన్ని ఆభరణాలని కొంచెం కమిషనర్ అన్నాడు ఏమనంటే అమ్మ అలా మీరు తిరగకూడదు, కొంచెం మిమ్మల్ని మీరు కాపాడుకోండి అన్నాడు. అంటే మన దగ్గర ఇది ఉంది అన్నప్పుడే అవతలకి ఆశపడుతుంది, ఇది లేదు అన్నప్పుడు దాచుకున్నప్పుడు సో అఫెన్సెస్ తగ్గుతున్నాయి కదా. బాలిక మీద అత్యాచారం ఉన్నారు, నిజంగా అది కూడా నేను దాన్ని విమర్శిస్తానండి, అది జరగకూడదు. కానీ ఇన్ని వేల కోట్ల జనాభాలో ఎవడో మూర్ఖుడు ఒక తప్పు పని చేస్తున్నప్పుడు చట్టం వాడిని శిక్షించి ఉరిశిక్షలు కూడా వేస్తూనే ఉన్నాం, ఎవరిని వేస్తూనే ఉన్నాం. నిర్భయ చట్టంలో ప్రతి ఒక్కరు శిక్ష పడింది, ఏ బాలిక మీద అత్యాచారం ప్రతి ఒక్కరు శిక్ష పడుతుంది. కానీ శిక్ష పడుతున్నా వాళ్ళు అలా చేస్తున్నారంటే దానికి చాలా చట్టాలు ఇప్పుడు చూడండి లాస్ట్ 2013లో ఎమెండ్ అయినాయి. ఇంకా కఠినంగా ఉండాలనేది చట్టాలతో పాటు పౌరుల వేస్తున్నాం కదా, దీంట్లో మార్పు రావాలండి. అంటే మన 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 పరివర్తనలో మార్పు రావాలి. చట్టాలు ఫర్ ఎగ్జాంపుల్ కదండి, ఈ మధ్యకాలంలో రోడ్డు మీద నరుకుతుంటే మరి పౌరులు ఏం చేస్తారు? ఆపలేరు. పోలీసు వచ్చేవారు పౌరులు ఆపొచ్చు కదా, ఎందుకు ఆపుతలేరు? పౌరులు తప్పలేదా? చైతన్యం లేదు. అదే మరి చైతన్యం ఎట్లా వస్తుంది? చైతన్యం తీసుకురావాలి కాదు, దాని ప్రతి దానికి పోలీసే రాడు. అవును, ప్రతి బాధ్యత ఉంది. ప్రజల లోపం, రాజ్యాంగ లోపం, ప్రజల లోపం, పౌరుల లోపం. పౌరులు నాకేం పట్టింది, ప్రతి పౌరుడు ఏమనుకున్నా అంటే పక్కింట్లో గాంధీ ఉట్టాలి కానీ మా ఇంట్లో మాత్రం మంచిగా ఉండాలని కోరుకునే పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు మన చర్చ కూడా రాజ్యాంగంలోనిది కానీ ఇది ఈ యొక్క క్రిమినల్ యాక్టివిటీస్ అని ఇండియన్ పీనల్ కోడ్కి వెళ్తాయి. దానికి ఒక కోడ్ ఉంది. ఇండియన్ పీనల్ కోడ్లో ఏమైనా అవకతవకలు ఉంటే దానికి రాజ్యాంగబద్ధంగా అమెండ్మెంట్స్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను చూడండి, ఏదైతే 375 రేప్ ఉందో ఆ రేప్ మీద మన నిర్భయ యాక్ట్ కింద దానికి అమెండ్మెంట్ తీసుకొచ్చారు, డెత్ సెంటెన్స్ ఇస్తున్నారు. అందులో ఇప్పుడు చాలా అమెండ్మెంట్స్ అయినాయి. 354 మాడెస్టీ ఉంది. ఆ మాడెస్టీకి అంటే అమ్మాయిల మీద జరుగుతున్న అగత్యానికి 354 అమెండ్మెంట్స్ వచ్చాయి. రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క చట్టాన్ని కాపాడుతూనే ఉంది. ఈ సమాజానికి ఏ విధంగా సరిపోతుందో ఆ విధంగా అమెండ్మెంట్ తీసుకొస్తూనే ఉన్నాం. కానీ అమెండ్మెంట్ తీసుకురావడంలో చట్టం కాపాడబడదు కదా. ప్రతి పౌరుని బాధ్యత ఉండాలి. ఒక అమ్మాయిని బస్ స్టాండ్లో ఏడిపిస్తుంటే వీడి పౌరుడు విధిగా ఆ అమ్మాయిని కాపాడగలగాలి. పోలీసు వస్తాడు, అరెస్ట్ చేస్తాడనేంతవరకు ఆ అమ్మాయికి అన్యాయం జరిగిపోతుంది. మరి అట్లాంటి ట్రైనప్ కావాలనేది నా ఉద్దేశము. ట్రైనప్ ఎక్కడ అవుతారు? మీ స్కూల్ వ్యవస్థలో మీరు రిటైర్డ్ హెడ్ మాస్టర్ కనుక మీ స్కూల్ వ్యవస్థలోనే ఎల్కేజీ పిల్లగాని నుంచి 10th క్లాస్ పిల్లగాని వరకు వర్క్ షాప్స్ ఎందుకు పెట్టట్లేదు? ఆ పునాది అట్లాంటి సిలబస్ లేదు. ఆట పాటలు సిలబస్ లో ఉన్నాయా? పొలిటికల్ విల్ లేదు. ఎడ్యుకేషన్ వైద్యం అంటే మీరు ప్రతిదీ పొలిటికల్ మీద తోసేయడానికి ప్రయత్నించొద్దు. కానీ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పౌరుల బాధ్యతలు మంచి పౌరులుగా తీర్చిదిద్దాని అంటే ఓ రాజకీయ నాయకుడు ఎవరో వచ్చి చేయరు. ఇంట్లో మనకు ముఖ్యంగా కావాల్సింది తల్లి, తండ్రి, గురువు. ఈ ముగ్గురు మీదే సొసైటీ ఆధారపడి ఉంది. ఈ ముగ్గురే ప్రధాన కర్తలు. రాష్ట్రపతి అయినా, సైంటిస్ట్ అయినా, ఎవరైనా ఏమో నెహ్రూ వచ్చి చేయడు, లేకపోతే ఇంకొకరు వచ్చి చేయరు. వాళ్ళు ఎలా అయ్యారు? వాళ్ళకు స్కూల్లో తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఆ బాధ్యత టీచర్లు కానీ తల్లిదండ్రులు కానీ ఎందుకు తీసుకోవట్లేదు? మాట చెప్తాను చూడండి నాగభూషణం గారు. ఒక తాగుబోతు తండ్రికి ఒక కొడుకు ఉన్నాడు. తాగుబోతు తండ్రికి కొడుకు ఉంటే ఆ కొడుకు కూడా తాగుబోతు కావాలి. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. తాగుబోతు తండ్రి కొడుకు కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడంటే ఆ గురువు మీద ఆధారపడి ఉంది. అంటే గురువులు ఎలా ఉండాలంటే కుటుంబ వ్యవస్థ ఎలాగ ఉంటుందండి, చిన్న భిన్నంగా ఉంటుంది. ఆర్థికంగా ఒకటి స్తోమత ఉంటుంది, ఇంకొకటి ఉండదు. కానీ గురువు అందరికీ గురువు కనుకనే టీచర్ వ్యవస్థ అంటే టీచర్ ఉన్నప్పుడు వాడు ఎల్కేజీ స్థానం నుంచి 10th క్లాస్ వరకు మీ దగ్గర ఉంటాడు. అంటే ఇంట్లో వాడు 6 గంటలు ఉంటే స్కూల్లో 10 గంటలు ఉంటాడు. వానికి చట్టములో ఈ లుసుగులు ఏమున్నాయో ఇవన్నీ చెప్పనవసరం లేదు. ఇది చట్టము రాని ప్రతి ఒక గంట అండి స్కూల్ వ్యవస్థలో ఆటపాటల్లో ఉన్నట్టే ఒక గంట వీడికి కూర్చోబెట్టి వర్క్షాప్ లాగా, అరే బాబు ఇది చట్టమురా, ఇది రాజ్యాంగమురా, మనది ఇంత స్వతంత్ర దేశమురా అని ఒక గురువు చెప్పబడితే వాడికి పొలిటికల్ సైన్స్ కానీ ఈ ఎకనామికల్ స్టేటస్ కానీ తెలుస్తుంది. 10th అయిపోయేసరికి ఎంతమంది 10th క్లాస్ విద్యార్థులకి ఈ రాజ్యాంగం తెలుసండి ఈ రోజున?
ప్రైవేట్ స్కూల్ మీరు ఒక సూచన ఎలా ఇవ్వాలంటే ప్రైవేట్ స్కూల్ వ్యవస్థలో ఏ స్కూల్లో కూడా ఈ యొక్క రాజ్యాంగమైన చర్చ జరపాలా కానీ ఉంటుంది. మీరు సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ లేకుంటే ఎందుకు ఉంటుంది? థర్డ్ క్లాస్ పిల్లలకు ఈరోజు థర్డ్ క్లాస్ పిల్లల ట్రాఫిక్ రూల్స్కి సంబంధించిన అంశం ఉంది. దాన్ని టీచర్స్ గైడ్ చేస్తే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు. వాళ్ళు అక్కడ స్కూల్లో చెప్పండి వాళ్ళు ఎలా పాటిస్తారు? ప్రతి రాష్ట్రపతి అధికారాలు, ప్రధానమంత్రి అధికారాలు, ప్రాథమిక హక్కులు 6, 7, 8 తరగతుల్లోనే ఉంటాయి. వాటిని టీచర్లు ఎందుకు చెప్పలేకపోతున్నారు, టీచర్లు ఎందుకు గైడ్ చేయలేకపోతున్నారు అనేది. టీచర్లకు ఎంతసేపు వాళ్ళ స్కూల్ ర్యాంకులు రావాలని ఒత్తిడి, పిల్లల్ని 4 వరకు చదివిపోయాలని ఒత్తిడి, మాది స్టేట్ టాపర్ ఉండాలని ఒత్తిడి, ఫీజులో ఒత్తిడి. ఎప్పుడు ఆ ఒత్తిడి తగ్గుతుందో నేను గవర్నమెంట్ స్కూల్ విద్యార్థినండి. మా గవర్నమెంట్ స్కూల్లో మాకున్న ఆటపాటలతో మేము చదువుకున్నాం ఆ రోజున. నిజానికి 10th క్లాస్ వరకు నాకు ఈ యొక్క రాజ్యాంగం గురించి సరిగ్గా తెలియదు. రాజ్యాంగ అవగాహన వచ్చేసరికి నా డిగ్రీ అయిపోయింది. తర్వాత LLB చేయబట్టి ఇప్పుడు అడ్వకేట్ ఉన్నాను కనుక నాకు ఈ యొక్క సూచనలు చెప్పగలుగుతున్నాను. అంటే ఒక వ్యక్తికి చిన్ననాటి నుంచే వాడికి రాజ్యాంగం గురించి చెప్పబడితే ఇంకా లోపాలు సరిదిద్దుకుని వాడు బాగుపడతాడు, కానీ రాజ్యాంగం విరుద్ధంగా పోయే అవకాశం ఎక్కడ ఉంటుంది? అదే నా విన్నపం ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వంలో ఈ కరికులం సృష్టించాలి. మీరు ప్రభుత్వాన్ని వదిలేయండి, ఒక టీచర్ చేయలేడు, అవసరం లేదు. ఒక టీచరు ఒక స్టూడెంట్కు ఇది మంచిదిరా ఇది చెడురా అని చెప్తే దానికి ఏమైనా రాజ్యాంగంలో బుక్లో రాయాలనా? చెప్పాలి. ఆ మోరల్ చెప్తే నేను 40 మంది ఒక స్కూల్ నుంచి ఒక 500 మంది ఉంటారు. 500 మందికి ఇది మంచి ఇది చెడు, ఈ అమ్మాయిని గౌరవించాలి, అమ్మాయిని రెస్పెక్ట్ చేయాలి, దాని బుక్లో కరికులం ఉంటుందా సార్? ఉండదు. గవర్నమెంట్ చెప్పాలన్నా, గవర్నమెంట్ వచ్చి ఇంపోజ్ చేయాలి. గవర్నమెంట్ వచ్చి అవనియండి, 1 నుంచి స్టార్ట్ అయింది. ఒక పౌరుడు చిన్నప్పటి నుంచి అమ్మఒడి నుంచి దిగగానే వెళ్ళేది బడికే. అవును, వాడికి పెద్ద పాఠశాల బడే. ఈ బడిలో వాడు పెరుగుతున్నా అంటే ఒక వ్యవస్థకి మనం పౌరుని వదులుతున్నాము. టీచర్ ఏమనుకోవాలంటే ఒక బిడ్డను మోయడానికి 9 నెలలు సరిపోతుంది, కానీ బడిలో 10 సంవత్సరాలు మోస్తారు. ఇది LKG నుంచి 10th క్లాస్ వరకు. అలాంటి బిడ్డ దేశం మీదకి వెళ్తుందంటే ఎలా వెళ్ళాలి? క్రమశిక్షణతో రాజ్యాంగ యొక్క విషయాలను తెలుసుకొని వాడు పౌరుడిగా బయటపడ్డప్పుడు సమాజంలో చట్టాలని కాపాడాల్సిన అవసరం ఇంకా వాడికి ఉండదు. ఎందుకంటే వాడే ఒక ఉన్నత స్థాయిలోని గౌరవం పొందుతున్నప్పుడు వాడు అన్ని రక్షించుకుంటాడు వాడిగా. అలా వాడికి ఎప్పుడైతే రక్షించబడతాడో ఇంకెవరి జోలికి పోబడకుండా ఉంటాడో అప్పుడు ఎక్కడో కూడా ఈ చట్టం అవసరం ఉండదండి. ఇప్పుడు మీరు ఏమంటారు అంటే వాడు తప్పు చేస్తారు, చట్టం చేయాలి, ఆ చట్టం ద్వారా శిక్షించాలి. శిక్ష లేకుండానే మనమే మారవచ్చు కదా. నేను బాగుంటా, నా పక్కోడు బాగుంటాడు, నా పక్కనోడు బాగుంటాడు, ఈ జాలు వాళ్ళు ఇంకో 10 మంది చెప్తారు. అక్కడి నుంచి జరగకుండా ఎంతసేపు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రభుత్వాలు విఫలం, అందులో నో డౌట్. ప్రభుత్వాలని వెనకేసుకొచ్చే ప్రశ్నే లేదు. ప్రభుత్వాలు అన్ని విషయాలను ఇస్తున్నాయి. ప్రభుత్వాల వైఫల్యము, టీచర్ల వైఫల్యం వల్లనే ఈరోజు నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూళ్ళు వచ్చినాయి. కార్పొరేట్ స్కూల్ ఎందుకు వచ్చాయి? మేమంతా ఎక్కడ చదువుకున్నాం? ఇప్పుడున్న పిల్లలు ఎందుకు చదువుతారు? టీచర్ల లోపమా, ప్రభుత్వ లోపమా, ఎవరి లోపం ఇది? రాజ్యాంగాన్ని పూర్తిగా గౌరవించి ఈరోజు అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయండి. రాజ్యాంగ విరుద్ధంగా ఏ వ్యవస్థ లేదు. ఎంతటి ప్రముఖుడైనా స్కూల్ వ్యవస్థ నుంచే పైకి వచ్చిన వాడి. స్కూల్ బాగుంటేనే విద్యార్థి బాగుంటాడు, విద్యార్థి బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది, వ్యవస్థ బాగుంటేనే ఈ రాజ్యాంగం బాగుంటుంది అనేది నా యొక్క ఒపీనియన్ అండి. నేను ఏమంటున్నానంటే ప్రతి స్కూలు ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి టీచరు వాళ్ళ దృష్టికి, పిల్లల దృష్టికి ఇవి విధులు, ఇవి రక్షణ కనిపించే వ్యవస్థలని ఒక గంట సేపు ఒక క్లాస్ తీసుకుంటే, ఒక గంట సేపు చర్చని పెడితే ఒక అంశంగా పిల్లల ముందల వాళ్ళకి రాజ్యాంగపరమైన పుస్తకాలను అక్కడ పెట్టి ఇది రాజ్యాంగం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పులు చాలా వరకు తగ్గిపోతాయండి. అంటే నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నాను ఏంటంటే, ఒక మొక్క ఎక్కడైతే పెరుగుతుందో స్కూల్ వ్యవస్థలో అది పెద్దగా ఫలాలను సరిగ్గా ఇవ్వాలంటే పూర్తిగా స్కూల్ ఇదే బాధ్యత. విద్యా వ్యవస్థలో ఆ పిల్లలు ఎలా పెరుగుతున్నారంటే, మీరు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక మత గొడవలు లేవు మనకి, ఒక ఆర్థిక వ్యవస్థలో లోటుపాట్లు లేవు మనకి. మనము ఆర్థికంగా ముందుంటున్నాము, రాజ్యాంగపరంగా ముందుంటున్నాం, చట్టపరంగా ముందుంటున్నాం, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న దేశం అని నిన్న కూడా చూపించారు పేపర్లో, మనం చూస్తున్నాం. అందుకని నేను కూడా అభివృద్ధి చెందుతూనే ఉన్నాను ఈ దేశంలోనే. లోపాలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఎక్కడో ఒక అవగాహన లోపాలు ఉండడం వల్ల వాడు ఒక క్రిమినల్గా మారి వాడు ఈ వ్యవస్థలోకి వచ్చి ఒక క్రిమినల్ని పెంపొందిస్తున్నాడు తప్ప వాడు పుట్టడంతోనే ఒకడు క్రిమినల్కి పుట్టడు. కానీ మా చట్ట ప్రకారము రిఫార్మ్ ఎటు తీరి ఉంటుంది.
అంటే పుట్టిన ప్రతి బిడ్డ క్రిమినల్గా పుట్టడు, వ్యవస్థ వాడిని మారుస్తుంది, అలాంటి వాడిని జైల్లో వేసి కూడా శిక్షించకూడదు, వాడిని మరలా కొన్ని సూచనలతో మంచి బుద్ధికి తీసుకొచ్చి మంచిగా మార్చి మళ్ళీ ఆ సమాజంలో వదలాలనుకుంటుంది. అసలు అంటే ఒక అంటే మరణ శిక్ష వేయొద్దు అనేది పెద్ద వాదన జరుగుతుంది కదా. అసలు మరణ శిక్ష కాదు, దాన్ని వానికి సంస్కరించాలనే వాదన. బుద్ధిలో మార్పు అంటే అట్లా లోపాలనేవి నేను పూర్తిగా చట్టము లోపించలేదని చెప్పను, ప్రభుత్వ లోపాలు ఉన్నాయి లేదని నేను చెప్పను, ఎందుకంటే చెప్పే స్థాయిలో మేము లేము. కానీ రాజ్యాంగం అనేది ఖచ్చితంగా విషయీకరించి పిల్లలకి నేర్పించగలిగితే విద్యార్థులు బాగుపడి సమాజం బాగుంటుందని నా అభిప్రాయం అండి. స్కూల్ కరికులంలోనే పూర్తిగా మార్పు రావాలి. ఈ నైరాశ్యం పిల్లల్లో బాగా నైరాశ్యం చోటు చేసుకుంది. ఆ నైరాశ్యాన్ని రూపుమాపడం కోసమై ఇది నాకేం పట్టింది, ఇది నాకెందుకు, నా ఈ యొక్క ఈ స్తబ్దత, ఈ యొక్క నిరాశ నిస్పృతలు పోయి మనిషి ఇది నా పని, ఇది నేను చేయాలి, ఇక్కడ ప్రక్షాళన చేయాలి, దీన్ని రూపుమాపాలి అనేటువంటి ఆ డైనమిక్ గుడ్నెస్ రాలే. పాజిటివ్ గుడ్నెస్ ఇస్ గుడ్నెస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్నెస్. కాబట్టి ఆ డైనమిక్ గుడ్తో ఈ సమాజాన్ని మార్చడం కోసమై మనం అంతా సంఘటిత శక్తితో ప్రజలంతా ముందుకు వచ్చినాడు, ప్రజలంతా ఏకతాటి మీద ఉన్నాడు, ప్రజల మనోభావాల్లో పూర్తిగా భావజాలం పెరిగినాడు. ఈ వ్యవస్థ బాగుపడుతుంది, ఈ పిల్లల అభివృద్ధిలోకి వస్తారు, ఈ రాజ్యాంగం నిలబడుతుంది, రాజ్యాంగం చక్కగా విధులు. అంటే రాజ్యాంగం విఫలమైందని అయితే నేను భావించట్లేదు. రాజ్యాంగంలో వాళ్ళు చేసిన సూచనలు ఒక 100 ఏళ్లకు సరిపోయేటట్టు చేశారు. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చూసిన చాలా సంస్కరణలను తీసుకున్నట్టయితే మనం అంటే ఆ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అయినా ఒక రాష్ట్ర విభజన జరిగేటప్పుడు దానికి కేంద్రానికి అధికారం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు అంటే అప్పుడు ఒక 70 ఏళ్ల క్రితం రాసిన రాజ్యాంగంలో ఎందుకు ఇచ్చారంటే దాన్ని ఒక దీంతో పోల్చారు. తండ్రికి 2 కొడుకులు ఉంటే బాధ్యత 2 కొడుకులు గొడవ పెట్టుకున్నప్పుడు ఎవడైతే ఆధిపత్యంతో ఉంటాడో వాడి మాట నెగ్గుతుంది, కానీ తండ్రి ఆ బాధ్యత తీసుకొని వాళ్ళిద్దరిని సెటిలైట్ చేయాలనే ప్రకారం. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీలో తక్కువ మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నారు, ఆంధ్ర అసెంబ్లీలో వీళ్ళకి అధికారం అప్పగిస్తే అది ఎప్పటికీ సద్దుమనది కూడా కేంద్రమే పరిష్కరించాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా అదే తీర్పిచ్చింది. బాంబే మహారాష్ట్ర విడిపోయినప్పుడు కూడా అదే తీర్పిచ్చింది. అంటే రాజ్యాంగ నిర్మాతలు అంటే ఎంతగా ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు పెట్టారని చూస్తే అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే గత 70 ఏళ్ల తర్వాత కూడా ఏం జరుగుద్ది అని ఆలోచించి ఇలా ఉండాలి రాజ్యాంగంలో, కేంద్రానికి ఏం అధికారాలు ఉండాలి, రాష్ట్రానికి ఏం అధికారాలు ఉండాలి, రాష్ట్ర పరిధిలో ఏంటి, కేంద్రం అని పెట్టిరు. అంటే ఇట్లాంటి ఇవి చేసిన ఇంత ఘనంగా చేసిరని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది కదా. ఉందండి, ఎందుకంటే స్టేట్ డివిజన్ అనేది ఒక పెద్ద పని. స్టేట్ అనేది ఒక కుటుంబంలో అన్నదమ్ములు మీరు చెప్పినట్టు విడిపోవాలంటే ఆ తండ్రి బాధ్యత తీసుకొని ఎవరికి ఏం తక్కువ కాకుండా కేంద్రమే ఇప్పుడు తండ్రిలాగా భావించి ఆ కేంద్రమే తెలంగాణ ఆంధ్రాని ఇవాళ సపరేట్ చేసింది. ఇప్పుడు చూడండి మా కోర్టులో కూడా ఎప్పుడో తెలంగాణ వస్తే మొన్న మా కోర్టు హైకోర్టు అక్కడ ఏర్పాటు చేయబడింది అమరావతిలో. మేము ఇప్పటికి కూడా అన్నదమ్ముల్లాగా ఉన్నాం. ఇప్పుడు ఆ కోర్టుకు వెళ్తున్నాం, ఈ కోర్టుకు వెళ్తున్నాం, మాకు అన్ని కేసెస్ ఉన్నాయి. విడిపోయిన భావం మాకు ఏ రోజు ఎందుకు రాలేదంటే కేంద్రము తండ్రిలాగా ఉండి రాష్ట్రాలు విభజించింది కనుక. మనం ఇప్పుడు చూడండి హైదరాబాద్లో ఏముంది ఫీలింగ్, ఎవరైనా కొట్లాడుతున్నారా, విభేదం చూస్తున్నాం, ఏం లేదు. విడిపోవడం వల్ల సుఖంగా ఉన్నామనే ఒక భావన పెంపొందించడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు అమరావతి బాగా డెవలప్ అయింది, విజయవాడ బాగా డెవలప్ అయింది, గుంటూరు బాగా డెవలప్ అయింది, అలాగే మన తెలంగాణలో హైదరాబాద్ డెవలప్ అవుతుంది, చుట్టుపక్కల ఊళ్ళు కూడా బాగుపడుతున్నాయి. విడిపోవడం తప్పు లేదు, పద్ధతికి విడిపోతే బాగుంటుంది. ఇది రాజ్యాంగం వల్ల అయింది. అదే అంటే రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగం హక్కు రాజ్యాంగము ఎంత స్పష్టంగా చెప్పిందంటే 70 సంవత్సరాల ముందు కూడా వాళ్ళకి ముందు చూపు ఉండడం నాకు తెలిసి ఇంకో 200 సంవత్సరాలు కూడా ఇదే రాజ్యాంగం ఇలానే మనల్ని రక్షించుకెళ్తున్న దాంట్లో ఏ అనుమానం లేదు. అంటే ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు వల్ల దేశంలో ప్రజలు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు, నిర్భయంగా ఉండగలుగుతున్నారు. అంటే ఇన్ని కల్పించిన రాజ్యాంగం అంటే రాజ్యాంగం అమలులో విఫలమవుతుండొచ్చు అంటే పాలించిన పార్టీలు, కానీ రాజ్యాంగం అయితే చాలా చక్కగా వాళ్ళు నిర్దేశించిన. చూడండి మీరు పాకిస్తాన్ కానీ మన సైడ్ ఉన్న సౌతర్న్ కంట్రీస్ కానీ నార్థన్ కంట్రీస్తో కానీ పోలిస్తే మన భారతదేశ పౌరుడు చాలా గర్వదగ్గ విషయం ఇది. అందుకే మనం అంటాము భారతీయులు అయినందుకు గర్వపడుతున్నామని. ఎందుకంటే మన సంస్కృతి, మన మతాలు, మన సెక్యులరిజాలు, మన ఫెడరలిస్ట్ సిస్టమ్ అనేది ఎంత బాగా కాపాడుతున్నాయి మనల్ని ఈరోజు. ఇప్పుడు మన దగ్గర డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో మనం ఏ మతానికి ఏమి ఆస్కారం ఇవ్వటం, అన్ని మతాలు మనం సమానంగా గౌరవిస్తున్నాము, అలా ఉన్నాము. మరి ఇన్ని బాధలలో కూడా ఇంకొకటి ఏంటంటే మన దేశంలో మాత్రమే రాష్ట్రపతి పదవి అంటే
ఒక మైనారిటీ వాళ్ళు పొందగలిగారు. నీకు ఎక్కడ ఏ దేశంలో ఇంత గొప్పగా చెప్పుకునే అమెరికా, బ్రిటన్ ఇట్లాంటి దేశాల్లో, బ్రిటన్లో అయితే రాజరిక పాలన ఎప్పుడు వాళ్ళు అంటే మీరు అన్నారు రాష్ట్రపతికి అధికారులు లేవన్నారు. ఆమె రాణి, వాళ్ళ రాణి వాళ్ళ వారసులు అవుతారు అక్కడ. అక్కడ పరిస్థితి లేదు. చెప్పింది మనము అన్ని మతాలని గౌరవిస్తాము, మనకి ఆ సెక్యులరిజం ఉంది అనేది పెద్ద ఏమంటాం దాన్ని, మనకు వరం లాంటిది అది. కానీ ఈ దేశంలో అభివృద్ధి చెందకపోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని మనము తీసుకోవడానికి వీలు లేదు. కుటుంబం వ్యవస్థను కూడా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. కుటుంబ వ్యవస్థ మార్పు జరుగుతుంది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కదా. అంటే ఇప్పుడు చూడండి, ఆర్థికంగా హైదరాబాద్లో స్థిరంగా పడడం అనేది ఒక కుటుంబానికి ఇప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది. జనాభా పెరిగిపోయింది, ఉద్యోగ అవకాశాలు మెల్లిమెల్లిగా దూరం పెట్టాలా? అలా ఎందుకు ఉంటుందండి? దానికి అంటే అది వ్యవస్థల లోపం, అంటే మనిషిలో ఉండే ఒక ఇది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మొన్న, వేరే కాపురం పెట్టాలని భార్య బాధ పెడితే విడాకులు ఇవ్వచ్చు అని బెదిరింపించింది. అంటే వద్దు, పెద్ద కుటుంబాలే మంచివని మనం కూడా గౌరవిస్తున్నాము. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇరుకు స్థలాలు, ఇరుకిళ్ళు హైదరాబాద్లో ఇరుకు ప్రదేశాల్లో ఉండబట్టి వాళ్ళు మీరు ఇది కరెక్ట్గా వినండి, అమ్మ నాన్న తీసుకొస్తే హైదరాబాద్లో ఈ చిన్న ఫ్లాట్లు రూమ్లో ఉండలేరనే భావంతో పిల్లలు, అమ్మ మీరు ఊర్లోనే ఉండండి, మేము వారానికి ఒకసారి వస్తామనేది ఒక పద్ధతి. పెద్ద ఇల్లు ఉన్నప్పుడు కుటుంబం అంతా ఇక్కడ ఉండడం ఒక పద్ధతి. అంటే వాడు నిలదెక్కోవడానికి 5 సంవత్సరాలు పడుతుంది ఒక హైదరాబాద్లో. దాని రాజ్యాంగ విఫలమని ఎలా అంటాం? అది ఇరుకైన బుద్ధి అంటాను నేను. అది కాదండి, అంటే అది వ్యక్తుల వైఫల్యం. ఇరుకైన బుద్ధి అంటే అది వ్యక్తుల వైఫల్యం, వ్యవస్థ వైఫల్యం కాదు, వ్యక్తుల వైఫల్యం. దానికి రాజ్యాంగం ఏం చేసింది? వ్యక్తుల వైఫల్యం. అది వ్యక్తుల రాజ్యాంగం కాదు అది. లేకపోతే వైఫల్యం అనేది వ్యక్తుల. వాడికి ఉన్న ఆర్థిక స్తోమత బట్టి వాడు ఆలోచిస్తాడండి. అమ్మా నాన్న వదలమని రాజ్యాంగం చెప్పలేదు. రాజ్యాంగం ఇంకా రక్షిస్తుంది అమ్మా నాన్నని అనేది. ఇక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని అంటున్నారు కదా మీరు, అలా కాదు. అది వ్యక్తిగత విషయము, వాడికి ఉన్న ఆర్థిక పరిస్థితి బట్టి అలా. అన్ని కుటుంబాలు విడిపోయి ఉంటున్నాయా? కాదు కదా. అది ఒక పౌరుడి వాడి యొక్క ఆర్థిక స్తోమత బట్టి ఉంటుందండి. రాజ్యాంగం ఏం చేయలేదు దాన్ని. రాజ్యాంగం కాపాడబడింది ఇంకా వాళ్ళందరినీ కూడా. దానికి రాజ్యాంగం ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు వాళ్ళకు కూడా హక్కులు ఇచ్చింది సుప్రీంకోర్టు వాళ్ళ పట్ల. కానీ ప్రభుత్వం కూడా యాక్ట్ ఉంది వాళ్ళకు కూడా. అంటే రాజ్యాంగం అంటే ప్రతి పౌరునికి బాధ్యత. అంటే ప్రతి పౌరుని పట్ల రాజ్యాంగం అంటే మనం దాన్ని వాడుకోవడంలో విఫలమవుతున్నాం. కానీ ప్రతి పౌరుని పట్ల, ఎందుకంటే మనం 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అసలు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అసలు ఎట్లా జరపాలనే దాన్ని ఒక అంటే 3 ఏళ్ళ చర్చల తర్వాత 1950లో రాజ్యాంగం అమలు వచ్చినప్పుడు మనం ఇలా ఉండొచ్చు, మనం ఇలా ముందుకెళ్ళొచ్చు, ఇది పద్ధతి. అంటే మనం ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఏదైనా వర్క్ చేయాలంటే ఒక షెడ్యూల్ రాసుకుంటాం, ఈ షెడ్యూల్లో వెళ్ళాలి. ఆ షెడ్యూల్ను మనకు అంటే 500 ఏళ్ళకు సరిపోయే షెడ్యూల్ను రాజ్యాంగం కల్పించింది. అసలు ఎన్నికలు జరిగేటప్పుడు కొత్తలో ప్రపంచ దేశాలు అనుకున్నాయంట, అసలు భారతదేశం లాంటి దగ్గర ఎన్నికలు జరుగుతాయా, ఎన్నికలు జరిగితే వాళ్లకు వైఫల్యం చెందుతారు, ఎన్నికలు నిర్వహించుకోగల సామర్థ్యం వాళ్ళకు ఉందా అంటే 1952లో మొదటి ఎన్నికలు విజయవంతంగా జరిపించి ప్రపంచ దేశాలకు సవాల్ చేసిన చరిత్ర భారతదేశానికి ఉంది. అదొకటే కాదు, నువ్వు అన్ని ఈ మధ్యకాలంలో అన్ని అనుపాఠం కానీ, ఐటీ కానీ, కమ్యూనికేషన్ కానీ, నువ్వు విదేశాలకు ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా అంటే ప్రపంచ స్థాయికి సాధించలో భారతదేశం పౌరులు తయారవుతున్నారు. సరే లోపాలు ఉన్నాయి, మనం లోపాలని సవరణ చేసుకోవాలి. కానీ ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే పొందుతున్నారు అనేది మన అభిప్రాయం. నేను ప్రోగ్రెస్ లేదని, అభివృద్ధి చెందలేదని ఇట్లా అని అంటలేదు, కానీ అనుకున్న రేంజ్లో జరగలేదు. అది మీ వ్యవస్థ, స్కూల్ వ్యవస్థని మీరు సరిదిద్దండి. ఇప్పుడు మా ఒంటరి మహిళ ఉన్నాయి, ఒంటరి మహిళకి ఎంత భద్రత కల్పిస్తున్నాం మనం? ఎందుకండి ఆ పౌరులు ఎక్కడైతే ఒంటరి మహిళ ఉందో అక్కడ పౌరులు ఒక క్రమబద్ధంగా ఉంటే ఆ ఒంటరి మహిళని అక్కలాగా చెల్లెలాగా భావించి దాటిస్తున్న కాలనీలు లేవా, ఆ ఊర్లు లేవా, ఆ ప్రజలు లేరా? అంటే ఎక్కడో ఒక సంఘటన జరిగిందని మొత్తం దేశమంతా మనం ఇలా ఉన్నాం చెప్పడానికి ఎలా ఉంటుంది చెప్పండి? మీరు పౌరుణ్ణి అంటే నా ఒపీనియన్, మీరు ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా ఇక్కడ ఉన్నారు కనుక రాజ్యాంగ లోపం అనేది జరగట్లేదు, రాజ్యాంగ అవగాహన లోపం జరుగుతుంది. అది మీరు స్కూల్ స్థాయిలో నుంచే పెంపొందించాలని నేను ఈ కార్యక్రమం ద్వారా మెసేజ్ పంపాలనుకుంటున్నాను. ఏంటంటే ఒక వ్యక్తిని స్కూల్ స్థాయిలోనే బాగు చేయండి, వాడు క్రిమినల్ కాకముందే కాపాడండి. వాడు చిన్న మెథడ్ని మీకు అప్పచెప్తున్నారు తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో, వాడిని బాగు చేసి సమాజానికి వదలని. కానీ కమర్షియల్గా ఈ కుటుంబం మాకు టాప్ ర్యాంకింగ్స్ రావాలని వాడికి అసలు లాకి సంబంధం లేకుండా ఒకటే వానికి ఫోకస్ ఆన్ టాప్ ర్యాంకింగ్, ఎందుకంటే స్కూల్ బాగుండాలని, సమాజం బాగుండాలనుకోండి.
టాప్ ర్యాంకింగ్ కాదు, సమాజం బాగుండాలి, వీడు ర్యాంకులు తేయలేకపోయినా పర్లేదు కానీ రాజ్యాంగం గౌరవిస్తే చాలనుకోండి, చాలండి, ప్రతి వ్యవస్థ బాగుపడుతుంది. అంటే ప్రతి పౌరుడు ఏంటంటే తన బాధ్యతల్ని తీసుకొని మంచి పౌరుడుగా బ్రతకగలిగితే అదే మంచి సొసైటీ, గుడ్ సొసైటీ. ఇప్పుడు అసలు మనకు పోలీసు చట్టాలు కూడా అవసరం లేదు. అసలు నీకు కేసులే లేనప్పుడు, రాజ్యాంగం చెప్పిన ప్రకారం నడుచుకున్నప్పుడు పోలీసులు ఎందుకు, లాయర్లు ఎందుకు, కోర్టులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ లేకుండా ఉండాలంటే అంటే స్కూల్ స్థాయి నుంచి ఎడ్యుకేషన్ స్థాయి నుంచి కూడా పౌరులు మంచి పౌరులుగా ఉండాలి. ఎంతమంది మంచి పౌరులుగా తీర్చిదిద్దబడుతున్నారు అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఒకటి సమాజాన్ని అవగాహన చేసి 18 సంవత్సరాలు క్షుణ్ణంగా సమాజాన్ని గమనించి 18వ సంవత్సరం తర్వాత ఓటు హక్కు ఇచ్చాం. ఎందుకంటే నువ్వు నిర్మిస్తున్న ప్రభుత్వమే నీది, నీ ద్వారా ఒక ప్రభుత్వం నిర్మితమవుతున్నప్పుడు ఒక ఓటు హక్కు ఇచ్చినప్పుడు పౌరుడు సమాజహితంగా ఆలోచించి ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు. ఒక వ్యక్తి ఎన్నుకున్న వ్యక్తే మన పాలన 5 సంవత్సరాలు చేస్తున్నాడు. ఏది కూడా రాజ్యాంగ విరుద్ధంగా లేదు, మనకి నష్టపరిచేలా ఏ విధంగా లేదు. మన ప్రభుత్వము, మన సమాజం మనం ఎన్నుకున్నది. ఎందుకంటే మన డొమెస్టిక్ స్టేజ్లో నుంచి పైకి వచ్చిన స్టేట్ మంది అన్నట్టు సార్ అన్నట్టుగా మనది ఏదో ఒక ఏమంటారు దాన్ని, ఒక నియంత పాలన లేదు మన దగ్గర. అలాంటి వ్యవస్థలో మనం ఉన్నప్పుడు చిన్న లోటుపాట్లు అవుతాయి. ఆ చిన్న లోటుపాట్లకి మనం ఎలా తీర్చిదిద్దుతాం? మనం డోంట్ బ్లేమ్ ద కోర్ట్స్, డోంట్ బ్లేమ్ ద కాన్స్టిట్యూషన్ ఎనీథింగ్. బ్లేమింగ్ బిఫోర్, జస్ట్ థింక్ అబౌట్ వేర్ వీఆర్ నాట్ fulfilling the articles or where we are not following the rules in the constitution అని తెలుసుకొని ఈ లోపం ఇక్కడ ఉందని సరిదిద్దుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి మన దగ్గర. ఓపిక లేదంతే మన దగ్గర. మనం ఎవరు అప్రోచ్ కమ్ కోర్టుకి, మనం ఎక్కడ కాపాడబడుతుందో తెలియదు చాలామందికి. ఊర్లో ఒక ఎన్నుకున్న నాయకులు కూడా ప్రతి ఊర్లో ఒక వర్క్షాప్ పెట్టి ఈ రాజ్యాంగమైన ఇవన్నీ చెప్పబడితే అందరికీ ఒక సబ్జెక్ట్ని ఇవ్వగలిగితే ఒక రోజున దేశమంతా బాగుంటుంది. అంటే మన రాజ్యాంగం ఎన్ని ఫెసిలిటీస్ కల్పించిందంటే క్రాస్ అండ్ చెక్. అంటే ప్రతి వ్యక్తి ఈవెందో మర్డర్ చేసిన వ్యక్తి తెలిసినా కూడా నువ్వు కోర్టుకు వెళ్ళి మళ్ళీ అంటే ఒక ఆర్గ్యుమెంట్ వినదు, అంటే వినడానికి అవకాశం ఇచ్చే ఒక వ్యవస్థను ఇచ్చింది. అంటే మర్డర్ చేసిన వ్యక్తి కూడా వెంటనే ఉరిదీయరు వాళ్ళను. అంటే అతని వాదన వినాలి, అతని వాదన వినాలి, అతనికి సంబంధించింది పూర్వపరాలు పరిశీలించాలి, అతని గత చరిత్ర చూడాలి, అతనికి సంబంధించిన ఏంటి అని వినాలి. అంటే శిక్ష పడితే పడుతుండొచ్చు, బట్ అతనికి ఆ స్పేస్ మాత్రం ఇవ్వగలిగింది. అక్కడ ఎందుకు ఇచ్చారంటే అవకాశము, వాడు ఒక వ్యక్తిని ఆవేశంతో చంపాడా, ఆలోచనతో చంపాడా, అసలు ఆలోచన ఆవేశం లేకుండా మతిస్థిమితం లేకుండా చంపాడా అనేది చూడాలి కోర్టు ముందల. అందుకే ఆ వ్యక్తి వాదనలు కూడా వింటుంది. బాబు నువ్వు నిజంగా చంపావా, లేదంటే నాకు మతిస్థిమితం లేదు, అది కూడా ఎవిడెన్స్కి వేస్తే నిజంగా వాడు పిచ్చోడేమనుకొని వదిలేస్తారు. అంటే చంపిన ప్రతి ఒక్క వ్యక్తిని ఇమీడియట్గా ఉరితీసే సంస్థలో లేము మనము, వాణి వాదనలు కూడా వింటున్నాము. రాజ్యాంగం మన కాన్స్టిట్యూషన్లే అట్లా ఉన్నదిలేండి, అహింసా సిద్ధాంతాన్ని. ఎస్ అండి, ఇప్పుడు మీరు చూడండి ఆర్టికల్స్ 51 నుంచి 52, అదర్వైజ్ సమ్ ఆర్టికల్స్ అగైన్స్ 22, ఆర్టికల్ 22, ఆర్టికల్ 21 అంటే ఇల్లీగల్ డిటెన్షన్ అనేది ఉంది. ఒక వ్యక్తిని ఏ కారణం లేకుండా నిర్బంధించవద్దు, ఆర్టికల్ 22 చెప్తుంది. అంటే ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి మన దగ్గర? ఆల్మోస్ట్ 400 ఎబో ఆర్టికల్స్ మనల్ని కాపాడడానికే ఉన్నాయి. మనం కాపాడడానికి అన్ని ఆర్టికల్స్ ఉన్నప్పుడు మనకు అవి ఏమో తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఏమవుతాం సమాజంలో? నీకు అసలు ఆ రాజ్యాంగంలో ఉన్న ఏ ఆర్టికల్ తెలియనప్పుడు ఎలా పోతావు చట్టాన్ని రక్షించుకోవడానికి కానీ, నిన్ను రక్షించుకోవడానికి కానీ? అందుకే నా బాధ ఏంది, నేను చెప్తుంది ఏంటంటే సూచన, ప్రతి ఒక్క వ్యక్తి సమాజంలో ఉన్న రాజ్యాంగాన్ని చదవాలి. రాజ్యాంగం మీద అవగాహన, అతనితో పాటు ఇంకొంతమందికి, ఒక ఊర్లో 10 మందికి చదువు రాదండి, 11వ వ్యక్తి చదువుకొని ఉంటాడు, వాడి 10 మందికి చెప్పారనుకోండి ఇది తప్పు ఇది ఒప్పండి, సమాజం బాగుండదు. అంటే ఏమంటున్నానంటే విఫలమని ఒక ప్రదేశం నుంచి వస్తుంది కాదు, అది పూర్తి బాధ్యత, ప్రతి పౌరుని బాధ్యత. కనుక మీరు మీ స్కూల్ వ్యవస్థల్లో ఒక సూచన ఏంటంటే ప్రతి విద్యార్థిని చదివించి రాజ్యాంగం గురించి సూచనలు ఇప్పిస్తే బాగుంటుంది. మా అడ్వకేట్ న్యాయవ్యవస్థలో కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మ్యాక్సిమం మా క్లయింట్స్కి న్యాయం జరగడానికి చూస్తున్నాం. కానీ క్లయింట్కి అవగాహన ఉండట్లేదు. మేము ఏం చేస్తున్నాం వానికి అర్థం కాదు. ఎంత చెప్పినా వాడికి ఇంకో అడ్వకేట్కి వెళ్తాడు, అలా ఇంకో అడ్వకేట్కి వెళ్తాడు. అంటే ఒక సమాజంలో ఒక పౌరుని బాధ్యత మారితే మేము కూడా కొంచెం న్యాయాన్ని వాళ్ళ చేతులు అందించడానికి ప్రయత్నిస్తాం, మేము మా తరపు నుంచి కూడా. అంటే ఇప్పుడు రాజ్యాంగము ఇంకొకటి కూడా ఏం కల్పించిందంటే మౌలిక స్వరూపం మార్చకుండా మీకు అనుగుణంగా కాలానుగుణంగా చట్టాలను చేసుకోవచ్చు, సవరణలు చేసుకోవచ్చు. ఆ విధంగానే నువ్వు ఇప్పటి వరకు 100కు పైగా సవరణలు ఆ సవరణలు కూడా సరే రాజకీయ పార్టీల అవసరాలకో లేకపోతే దేనికైనా కానీ ప్రజలకు ఉపయోగపడంగా ఉండే సవరణలే చాలా వరకు చేసుకుంటూ వచ్చారు, కొన్ని విమర్శలు ఎందుకున్నా కానీ. మీరు ఫైనల్గా చెప్పదలుచుకున్నది మన రాజ్యాంగం బాధ్యత పౌరులు అనే దాని మీద మీరు ఫైనల్ కంక్లూజన్ ఏమి ఇవ్వదలుచుకున్నారు నాగభూషణం గారు? ఇప్పుడు
ఎంతసేపు స్కూల్ విద్యా వ్యవస్థ స్కూల్లో ఈ రాజ్యాంగ విషయాలు నేర్పాలి, లా అండ్ ఆర్డర్లు నేర్పాలి ఇవన్నీ చెప్తున్నారు. ఎంతవరకు టీచర్ బాధ్యత? పూర్తిగా టీచర్ మీద వదిలేస్తే, స్కూల్ మీద వదిలేసి కనేసేసి వాడిని 5 సంవత్సరాలు రాగానో లేదా 3వ సంవత్సరం రాగానే ఆయన బడిలో పడేసేసి వాళ్ళే చూసుకోమంటే దులిపేసుకుంటే టీచర్ ఎంతవరకు బాగు చేయగలుగుతారు? టీచర్ బాగు చేయబడలేదు కానీ అంటే ప్రతి దగ్గర కూడా వ్యవస్థలో మార్పు రావాలి. ఆ మార్పు వచ్చే వ్యవస్థ ఏంటంటే మనకు మొదటిగా స్కూల్ అనేది ఒక పద్ధతి, అంతే తప్పిస్తే స్కూలే మొత్తం మారుస్తుంది, స్కూల్ టీచర్ వల్లనే అనేది కాదు. అంటే మొదటి వ్యక్తి అంటే తల్లి తండ్రి తర్వాత నెక్స్ట్ పిల్లవాడు వెళ్ళే ప్రదేశం ఏంటంటే స్కూలు. అంటే అక్కడి నుంచి మార్పు వస్తే బాగుంటుంది అనేది తప్పిస్తే టీచరే బాధ్యత అని కాదు ఇక్కడ సమస్య. ఎడ్యుకేషన్ సిస్టంలోనే చాలా బాగా లోపం ఉంది. ఎందుకంటే బ్రిటిష్ విద్యా విధానం చెట్లు రోడ్లు వేయబడను, చుట్టూ చెట్ల పక్కన చెట్లు నాటబడను, బావులు తవ్వబడను, సత్రాలు కట్టించను, ఇవే చదువులు అవే ఉన్నాయి సార్. అవే ఉన్నాయి. ఇప్పుడు వెడల్పు ఎక్కువైంది కానీ లోతు లేదు. ఎందుకు లేదు? రాజ్యాంగం లేదా, రాష్ట్రపతి అధికారం లేదా, రాష్ట్రపతి విధులు లేవా? మీరు ఎంతసేపు అవి చెప్పకుండా మళ్ళీ రోడ్లు వేసిరు అని ఎందుకు చెప్తారు? మీరు అది చెప్పాలంటే మేము చెప్పేది అదే, మీరు మళ్ళీ అదే చెప్తారు. అంటే సాంఘిక శాస్త్రంతో పాటు మనకు న్యాయశాస్త్రం ఉంది. అవి చెప్పాలి, మీరు చెప్పాలి, మీరు చెప్పాలి. మరి మీరు సోషల్ టీచర్ ఏం చెప్తారు అది చెప్పాలి. మీరు ఎంతసేపు రోడ్లు తవ్వించారు అది కాదు. 6వ తరగతిలో నేను చూపిస్తాను మీకు రాష్ట్రపతి గురించి, 7వ తరగతిలో ప్రధానమంత్రి విధులు, నియామకాలు, రాజ్యసభ, లోక్సభ 6 నుంచి 10 లోపల అన్ని సబ్జెక్టుల్లో ఉంటది. అది ఎందుకు చెప్పట్లేదు? టీచర్లు మ్యాథ్స్ అంటది, స్కోరింగ్ టాపిక్ సైన్స్ అంటది, స్కోరింగ్ అంటది, కానీ సోషల్ ఒక స్కోరింగ్ లైఫ్ దీని మీద ఉందని ఎవరు చెప్తున్నారు? చెప్పారు. మరి ఉన్నది చెప్తలేరు కదా, మీరు ఉన్నది కూడా చెప్పట్లేదు కదా. సోషల్ ఉన్నది ఎందుకు చెప్తలేరు? సోషల్ సబ్జెక్ట్ చెప్తాడు, చదువుతాడు, ఎందుకు చెప్తారు? మరి ఎందుకు వస్తలేదు? కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, ఫలితం లేదు. నేను ఛందస్సు గురించి చెప్తే, తెలుగు గురించి చెప్తే ఎవడింటాడు ఈ రోజుల్లో? పద్యం గురించి చెప్తే ఎవడింటాడు? ఏమంటున్నాడు ఈ కార్యక్రమంకి నన్ను ఇక్కడికి అతిథిగా పిలిచినందుకు నా యొక్క సూచన ఏమంటే, విధిగా మనము ప్రవర్తించి స్కూల్ స్థాయిలో కానీ లేదా సమాజంలో ఒక 18 సంవత్సరాల నిండిన వ్యక్తి కానీ ప్రతి పౌరుడు తన హక్కుని తన బాధ్యతను తెలుసుకున్న రోజున ఈ సమాజం ఇంకా బాగుంటుంది, రాజ్యాంగం ఇంకా బాగా అమల్లోకి వస్తుంది. తెలుసుకోవాలి ముందు మనము. ఒకవేళ తెలుసుకోలేకపోతే ఆ లోపాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామో అక్కడే లోపాన్ని సరిదిద్దుకోవడానికి కావాల్సిన ప్రణాళికలు ఉన్నాయి. కావాల్సిన కోర్టు వ్యవస్థలో ఎన్నో రకాల రిట్ పిటిషన్స్ ఉన్నాయి, ఎన్నో రకాల హక్కులు ఉన్నాయి. కోర్టుకు ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి తన రక్షణని తను రక్షించుకోవచ్చు అనేది మనం మౌలికంగా రాజ్యాంగంలో రూపొందించాము. ఇది హైకోర్టు వ్యవస్థ కానీ సుప్రీంకోర్టు వ్యవస్థ కానీ రావాలి. అందరూ రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రతి పౌరుడి మీద ఉన్న బాధ్యత. ఆ పౌరుడు స్కూల్లో తయారవ్వచ్చు, ఓ సమాజంలో తయారవచ్చు, కానీ ప్రతి గురువు కూడా బేసిక్ అంటే నేను స్కూల్ని పాయింట్అవుట్ చేయలేదు, టీచర్ని మీరు పాయింట్అవుట్ చేయలేదు. వాడు అక్కడ మొదటి స్థాయిలో శిక్షణ పొందుతున్న వ్యక్తి కనుక వాడిని 10వ తరగతి వరకు కొంచెం బాగా నేర్పించి వదిలితే సమాజం చూసుకుంటుంది. సమాజమే పెద్ద స్కూల్ అండి. విద్యాభ్యాస స్కూల్లో ఎంత ఉంది, సమాజం పెద్ద స్కూల్. సమాజంలో కూడా వాడు నేర్చుకోబడుతున్నాడు. ఈ రోజు 70వ సంవత్సరం గణతంత్రం మనం జరుపుకుంటున్నామంటే అది దేశానికి చాలా గర్వకారణం. ఎందుకంటే మనం ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందున్నాము, న్యాయ వ్యవస్థ కూడా చాలా అభివృద్ధి చెందింది. ప్రతి జిల్లా స్థాయిలో సరిపోయిన కోర్టులు వ్యవస్థ ఉంది, కోర్టులు నిర్మించబడ్డాయి. వీఆర్ ఆల్ ఇన్ ఫైన్, బట్ సమ్ టైప్ ఆఫ్ మిస్టేక్స్ నౌ ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది ఆ లోపాలని సవరించుకోవడానికి. ఇక మీదట బాగుంటుంది రాజ్యాంగం. అంటే ఒకటి ఏంటంటే ప్రభుత్వాల వైఫల్యం లేదని ఎవరు చెప్పట్లేదు. ప్రభుత్వాల వైఫల్యాలు, పాలకుల వైఫల్యాలు, అందులో పనిచేస్తున్న అడ్మినిస్ట్రేటివ్ వైఫల్యాలు కూడా. ఎందుకంటే లంచం వచ్చినా ఏదొచ్చినా కానీ ప్రభుత్వం నుంచి పాలకులకు వచ్చి ఎవరు కూడా ఇప్పుడు అంటే చూస్తే రెవెన్యూ ఆఫీస్ కానీ ఎలక్షన్ అంటే కొన్ని లోపాలు ఉన్నాయి. వాళ్ళు పనిచేయమంటే పబ్లిక్ పనిచేయరు, కొన్ని చోట్ల పనిచేయరు, ఇలాంటి లోపాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం 70వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో చాలా అంటే ఈ చర్చను ఎందుకు చేపట్టామంటే 70వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే మన ప్రజాస్వామ్యం అంటే ఎలాంటి చెక్కు చెదరకుండా ప్రజాస్వామ్యం డెమోక్రటిక్గా అంటే ఎంత డెమోక్రటిక్గా అంటే మనం అధికారాన్ని ఎవరిని నిలబెట్టాలన్నా ఎవరిని దించాలన్నా మన చేతుల్లో అంటే పౌరుల చేతుల్లో ఉంది. ఓటింగ్ రాకపోవడం వాళ్ళ ఇష్టం. ఓటింగ్ రాకపోయేది కూడా ఎవరు రారు, మళ్ళీ చదువుకున్న వాళ్ళే రారు ఎక్కువ మంది. సిటీలో ఓటింగ్ తక్కువైంది. దీని మీద కూడా చర్చ జరగాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఓటింగ్ అవుద్ది, గ్రామీణులు ఓటింగ్లో పాల్గొంటారు. పట్టణాల్లో ఉండే వాళ్ళు 50%, 60% కంటే ఓటింగ్లో పాల్గొను. ఎందుకు వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ పొందుతారు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతారు, ప్రభుత్వ ఫెసిలిటీస్ పొందుతారు. ప్రభుత్వాన్ని నువ్వేం చేసినావు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, నువ్వు వేస్ట్ అని ప్రభుత్వం అంటారు. చివరికి వచ్చి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ అనుకూలంగా లాస్ట్కు ఈ మధ్యకాలంలో నోటా అని పెట్టారు, దానికి ఓటేయడానికి కూడా రావట్లేదు. అంటే ఏమవుతుంది, ఆ రోజు సెలవు కూడా ఇస్తున్నారు.
సెలవు ఇస్తే ఆ సెలవు రోజు సినిమాకో షికారుకో వెళ్ళడానికి అలవాటు చేసుకుంటున్నారు. కానీ బాధ్యతగా తీసుకోవట్లేదు. అది ఈ బాధ్యత తీసుకోవడం వల్లే మనం ఈ చర్చను చేపట్టింది కూడా 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా. మనం అన్ని రంగాల్లోనూ ఎంతో కొంత పురోగతి సాధించడం, 100 పైచిలుకు రాజ్యాంగ సవరణలు జరిగిన రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం సవరణలు చేసుకోగలిగినాం. నిన్న ఏదో ఒక పేపర్లో చూసిన వార్త ఏంటంటే నెహ్రూ నుంచి మోడీ వరకు ఎవరు కూడా రాజ్యాంగ స్వరూపాన్ని మార్చకుండా పాలన సాగిస్తున్నారు అనేది సారాంశం. అంటే వాళ్ళను మెచ్చుకోవడమో లేకపోతే వాళ్ళ లోపాలను ఎత్తి చూపకుండా ఉండకూడదు. అంటే మౌలిక స్వరూపం మారకుండా భారత ప్రజాస్వామ్యాన్ని, భారత గణతంత్రాన్ని, భారత లౌకికత్వాన్ని వాళ్ళు పరిరక్షిస్తున్నారు. ఈ పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి, ప్రజల బాధ్యత కూడా ఉండాలనేది ఈ చర్చ ఉద్దేశం. ఎవరిని వ్యక్తిగతంగానో ఓ టీచర్నో లేకపోతే ఒక లాయర్నో ఎవరినో అంటే ఇది చేయడం అని కాదు. అంటే బాధ్యత ఏంది, మనం చర్చించుకున్నప్పుడు ఆ చర్చల ద్వారా ఏమొస్తుంది, అవతల సమాజానికి ఏం చెప్పగలుగుతున్నాం అనేది ముఖ్యమైన ప్రశ్న. ఇది ఈరోజు V3 న్యూస్ చర్చ. థ్యాంక్ యూ సార్ సతీష్ యాదవ్ గారు, మీరు చర్చకు వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ నాగభూషణం గారు. ఇది ఈరోజు V3 ప్రత్యేక చర్చ 70వ గణతంత్ర దినోత్సవంకు సంబంధించింది. చూస్తూనే ఉండండి V3 న్యూస్.